ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగత్ సింగ్ స్టడీ సర్కిల్ వాళ్ళకి ఈ యొక్క ఆన్లైన్ యా లోకేష్ థ్యాంక్ యూ. యా సంబడి కెన్ షేర్ దీట్స్ ఆన్ టు మై వాల్ సంబడి బికాజ్ సో మెనీ పీపుల్ ఐ కుడ్ నాట్ షేర్ ఆన్ టు మై వాల్. చాలామంది అడిగారు ఇందాక లైవ్లో ఇన్బాక్స్లో. సో లోకేష్ ప్లీజ్ సీ టు దాట్. ఓకే థ్యాంక్ యూ. సో లెట్ us కమ్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగత్ సింగ్ స్టడీ సర్కిల్ వాళ్ళకి ఎస్పెషల్లీ తమ్ముడు లోకేష్కి చాలా కృతజ్ఞతలు. ఈరోజు ఈ లైవ్ ద్వారా చాలామందికి నేను ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్యాథోఫిజియాలజీ ఆఫ్ ది కరోనా వైరస్. అయితే ఇది ఫస్ట్ నేను ఒక 50 minutes చెప్తాను. రైట్ నౌ ద టైమ్ ఈజ్ 6:15. సో మై క్లాస్ విల్ లాస్ట్ ఎగ్జాక్ట్లీ ఫర్ 15 minutes. 50. So first of all let me introduce you the basic concept for 5 minutes, followed by 30 minutes pathophysiology, followed by 10 minutes 15 minutes వేరే విషయాలు అడ్రస్ చేస్తాను. సో దట్ ఆఫ్టర్ 50 minutes యూ కెన్ ఆస్క్ మీ ద క్వశ్చన్స్. అండ్ ఎవరెవరు ఏమేమి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ మీరు మెసేజ్ చేస్తూ ఉండండి. ఈవెన్ లోకేష్కి చెప్పినా కూడా హీ విల్ గివ్ ద లిస్ట్ ఆఫ్ దట్. సో ఐ థింక్ దిస్ ఈస్ క్లియర్ టు యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎవరికైతే ఈ ప్యాథోఫిజియాలజీ ఆఫ్ ది కరోనా వైరస్ అర్థమవుతుందో ట్రీట్మెంట్ బికమ్స్ చాలా ఈజీ. ఓకే, ఎప్పుడు మనం ప్యాథోఫిజియాలజీని అర్థం చేసుకోకపోవడం వల్ల, అంటే డాక్టర్స్ అర్థం చేసుకున్నారు బట్ జనరల్ పీపుల్ అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. అంటే స్ప్రెడ్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఈవెన్ డెత్స్ పెరుగుతున్నాయి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్యాథోఫిజియాలజీ మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో నేను లైక్ మెడికల్ క్లాసులు చెప్పినంతగా చెప్పాను. చాలా సింపుల్ వేలో హౌ టు అండర్స్టాండ్ ద ప్యాథోఫిజియాలజీ ఆఫ్ ది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది కనుక మీకు బేసిక్స్ కనుక అర్థమయ్యాయి అంటే సో ఈజీగా దాని చుట్టూ పేర్కొన్నటువంటి అపోహలు, తర్వాత ఈవెన్ సూడో సైంటిఫిక్ బిలీఫ్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. చాలామంది ఈ యొక్క ఏంటి అంటే దీన్ని అర్థం చేసుకోకపోవడం వల్లనే ఎవరంటే వాళ్ళు చెప్పిండేది నమ్ముతున్నారు. దానివల్ల రాంగ్ వేలో రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. రాంగ్ స్టెప్స్ ఎవరైతే వేస్తారో ఇలాంటి క్రిటికల్ సమయంలో వాళ్ళకి డెఫినెట్లీ కరోనా రావాల్సిన దానికంటే ఎక్కువ తీవ్రతగా రావడము, లేదా హాస్పిటల్స్ వెళ్ళి అడ్మిట్ అయ్యేంత తీవ్రంగా రావడము ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందుకనే ఐ ట్రై టు పుట్ వెరీ సింపుల్ లాంగ్వేజ్లో ప్యాథోఫిజియాలజీని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది 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 చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కావాలి అని అనుకుంటే యూ కెన్ టేక్ ద నోట్స్ ఆల్సో. లైక్ ఎవరికన్నా దీని గురించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి ఏది అని అనుకుంటే ఇప్పుడు ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది కరోనా వైరస్ ప్యాథోఫిజియాలజీ. కాబట్టి వన్ ఆఫ్ యూ కెన్ ఎనీ ఆఫ్ యూ కెన్ టేక్ ద నోట్స్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us స్టార్ట్ విత్ ద ప్యాథోఫిజియాలజీ. ఇప్పుడు కరోనా వైరస్ ప్యాథోఫిజియాలజీ ఏంటి అంటే సింపుల్గా ఇట్ లాస్ట్ ఫర్ 15 days. అంటే 2 వారాల జబ్బు అనుకుందాం కొద్దిసేపటికి. ఓకే, 2 వారాలు అది మనల్లో కలిగించేటువంటి ఒక జబ్బు. సో 2 వారాల్లో మనము మొదటి వారం ఏంటిది, రెండో వారం ఏంటిది, ఇది చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకుంటే చాలు. సో మొదటి వారము ఏంటిది, రెండో వారం ఏంటిది అని అనుకున్నప్పుడు ఒకసారి వైరస్ ఎంటర్ అయిన తర్వాత బాడీలోకి అది 2 వారాలు ఉంటుంది అని, అంటే వైరస్ ఎంటర్ అయ్యి లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి జ్వరం వచ్చింది, ఆ రోజు డేట్ 14th August అంటే అక్కడి నుంచి మళ్ళీ 15 days, 2 వారాలు. సో జ్వరం వచ్చిండేది, లేదా గొంతు నొప్పి వచ్చిండేది, లేదా ముక్కులో సెన్స్ పోయిండేది, లేదా దగ్గు వచ్చిండేది, గొంతు నొప్పి వచ్చిండేది, ఏదన్నా ఈ 1-2 లక్షణాలు కలిసి ఉన్న డేని మనం డే 1గా తీసుకోవాలి. ఓకే, అక్కడి నుంచి 2 వారాలు, ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి 2 వారాలు. అంటే ఆ రోజు నుంచి మనం 2 వారాల జబ్బులాగా తీసుకుంటే
మొదటి వారం ఏంటిది, రెండో వారం ఏంటిది అనేది కనుక మీకు అర్థమైంది అంటే చాలా మటుకు దీని యొక్క డెత్స్ని తగ్గించవచ్చు, తీవ్రతను తగ్గించవచ్చు, అనవసరమైన అపోహలకు జోలిపోకుండా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని సైకిల్ ఒకసారి చెప్తాను. మొదటి వారం ఏమవుతుంది అంటే ఒకసారి ఎంటర్ అయిన తర్వాత జ్వరం రావడానికి అంటే ఈ 2 వారాల జబ్బు కంటే ముందర ఒక వారం ఉంది, ఇంకో వారం ఉంది. దాన్ని ఎక్స్పోజర్ టైం అంటాం అనుకోండి. ఓకే, సో ఈ 2 జబ్బు వచ్చిన తర్వాత 2 వారాలు, రాకముందు 2 వారాలు, ఒక వారం. అంటే బాడీ శరీరంలోకి వైరస్ ఎంటర్ అయిన తర్వాత లక్షణాలు స్టార్ట్ కావడానికి ఒక వారం పడుతుంది. ఒక వారం లోపల మనకి లక్షణాలు బయటపడతాయి. సో ఈ వారం గురించి కొద్దిసేపు తర్వాత తెలుసుకుందాం. అంటే లక్షణాలు ఎంటర్ అయిన దగ్గర నుంచే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఈ లక్షణాలు ఎంటర్ కాకముందు ఉన్నటువంటి టైంని కూడా ఒక 5 నిమిషాల తర్వాత చెప్తాను. సో లక్షణాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం తీసుకుంటే ఏమవుతుందంటే ఎంటర్ అయిన తర్వాత మొదటి వారంలో అంటే ఎంటర్ అయిన తర్వాత మొదటి వారం, ఆ వారం రోజులలో లక్షణాలు కనిపిస్తాయి అన్నాం కదా. ఆ టైంలో ఏమవుతుందంటే బాడీలో వైరస్ మల్టిప్లై అవుతూ పోతుంది. అంటే ఒక 200 వైరస్ పార్టికల్స్ వెళ్ళినాయంటే అవి 2 కోట్ల వైరస్ పార్టికల్స్గా మారడానికి ఒక వారం పడుతుంది. ఎప్పుడైతే విపరీతంగా బాడీలో వైరస్ లోడ్ పెరిగిపోతుందో, అంటే ఈ వారం రోజులలో ఎప్పుడైతే వైరస్ యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందో ఆ రోజు జ్వరం వస్తుంది. అర్థమైంది కదా. ఏ రోజైతే విపరీతంగా పెరిగిపోయిందో వైరస్ లోడు ఆ రోజు మనకు జ్వరం వస్తుంది. అంటే ఏ రోజు జ్వరం వచ్చిందో ఆ రోజు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అతి ఎక్కువ నంబర్ ఆఫ్ వైరసెస్లు ఆ రోజు శరీరంలో ఉన్నాయి అని అర్థం. చిన్న జ్వరమే రావచ్చు, 100నో 101 వచ్చిండొచ్చు, కానీ ఆ రోజు బాడీలో అతి ఎక్కువ వైరస్ లోడ్ ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఉంటుంది, ఆ తర్వాత రోజు ఉంటుంది, ఆ తర్వాత రోజు ఉంటుంది. అంటే అతి ఎక్కువ వైరస్ లోడ్ ఉండేది ఎప్పుడు అంటే జ్వరం వచ్చిన మొదటి 3 రోజులలో అతి ఎక్కువ వైరస్ లోడ్ ఉంటుంది. వారం రోజుల కిందట వైరస్ వచ్చింది, జస్ట్ ఒక 20-30 పార్టికల్సే వచ్చాయి అనుకుందాం. అక్కడి నుంచి 2 కోట్ల వైరస్లు, అంటే ఆ గ్రాఫ్ ఇలా పెరుగుతూ పోతుంది అన్నమాట. సో ఏ రోజైతే విపరీతంగా బాడీలో అన్కంట్రోలబుల్ వైరస్లు పెరిగినాయో ఆ రోజు జ్వరం వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ టు అండర్స్టాండ్. తర్వాత ఎప్పుడైతే ఈ వైరస్ వచ్చిన రోజు విపరీతంగా పెరిగిన రోజు జ్వరం వస్తుందో ఆ వరుసగా 2-3 రోజులు అంతే సంఖ్యలో వైరస్లు ఉంటాయి, లేదా ఇంకా పెరగచ్చు కూడా. ఫస్ట్ 2-3 డేస్లో పెరిగి తర్వాత ఏమవుతుందంటే బాడీ తనకు తాను రియాక్షన్స్, తన లోపల కొన్ని మార్పులు తీసుకుంటున్నప్పుడు వైరస్ మీద అటాక్ చేయగలుగుతూ అదేం చేస్తుందంటే వైరస్ యొక్క శక్తి కూడా అంత ఇప్పటికే వచ్చి వారం రోజులు అయింది కదా, అంటే మొదట వారం రోజులు, ఇప్పుడు మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత దానికి అంత శక్తి ఉండదు. సో మెల్లమెల్లగా వైరస్ యొక్క సంఖ్య తగ్గిపోతూ వస్తుంది ఫస్ట్ వారంలో. సో జ్వరం వచ్చిన మొదటి రోజు గుర్తుపెట్టుకోవాల్సింది అతి ఎక్కువ నెంబర్ ఆఫ్ వైరసెస్లు మన బాడీలో ఉన్నాయి. తర్వాత వారం రోజులలో టోటల్గా ఆ యొక్క సంఖ్య పైనుంచి కిందికి ఇలా 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 తగ్గుతూ వారం రోజులలో దాదాపు చాలా తక్కువ వైరస్లు బాడీలో ఉండే స్టేజ్కి వెళ్తుంది ఫస్ట్ వారంలో. ఇది బేసిక్గా అర్థం చేసుకోవాల్సిందేది విషయం. దీని చుట్టూ, ఈ మొదటి వారం చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. ఏంటి, మనం ఒకసారి గమనిద్దాం. జ్వరం వచ్చింది, ఏం చేస్తున్నాము అంటే జ్వరం వచ్చిందా చూద్దాంలే అని అనుకోవడం చేసే మొదటి తప్పు. ఓకే, జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, ఓహో ఏదో వచ్చింది చూద్దాం, 2-3 రోజులు చూద్దాం. ఆ 2-3 రోజులు అతి ఎక్కువగా ఉంటున్న వైరస్ లోడ్ అతి ఎక్కువగా ఉంటున్న రోజు మనం మందులు వేసుకోకుండా వేచి చూస్తున్నాం. సో మిస్టేక్ చేస్తున్నామా లేదా, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ రోజైతే అతి ఎక్కువ వైరస్ లోడ్ బాడీలో ఉందో మనం దాన్ని వేచి చూస్తున్న టైం లాగా పెట్టుకుంటున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ మిస్టేక్ వీఆర్ డూయింగ్. సో జ్వరం వచ్చిన మొదటి రోజే, 2వ రోజు, 3వ రోజే అతి ఎక్కువ వైరస్ లోడ్ బాడీలో ఉంటున్నప్పుడు మనము వేచి చూస్తున్నాము. తర్వాత ఈ టైంలో వీళ్ళకి జ్వరం తగ్గకపోయేటానికి ఏదో పారాసిటమాల్, సిట్రిజినో ఏదో టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా టెస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ ఇస్తున్నారు. కోవిడ్ టెస్ట్ ఇచ్చారు అనుకుందాం. అది రావడానికి 2 నుంచి 3 రోజులు, ఒక్కో చోట 4 రోజులు కూడా పడుతుంది. సరే 3 రోజులు అనుకుందాం. సో జ్వరం వచ్చింది,
3 రోజులు వెయిట్ చేసినాము, 3వ రోజు టెస్ట్ ఇచ్చినాము, 4వ రోజు 5వ రోజు మనకు రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ తీసుకొని మరుసటి రోజు డాక్టర్, అంటే 6 రోజులు మిస్ అయిపోయింది. వైరస్ ఎన్ని రోజులు ఉంటుంది? మొదటి వారంలోనే అది సంఖ్య తగ్గుతుంది కదా. అంటే ఈ మొదటి వారంలో ఎప్పుడైతే మనము ఆ వైరస్ లోడ్ని పట్టించుకోలేదు కదా, కాబట్టి అది చేయాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ చేసేసిన తర్వాత మీకు టెస్ట్ పాజిటివ్ అని వచ్చింది. ఏంటి లాభం? సో లాభం ఏమాత్రం లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే ఫస్ట్ 6 days 7 daysలలో ఆల్రెడీ వైరస్ లోడ్ పెరిగిపోయిన తర్వాత ఏమాత్రము ట్రీట్మెంట్ చేసుకోకుండా ఆ వైరస్ను మొత్తం బాడీలోకి ఎంటర్ అయిపోయి, అంటే రక్తంలోకి కూడా ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. అప్పటికి పాజిటివ్ వస్తుంది. సో ఎందుకు కాంప్లికేషన్స్ రావు? డెఫినెట్లీ వస్తాయి. సో అందరూ చేస్తున్న మిస్టేక్ అంటే ఈ బేసిక్ ప్యాథోఫిజియాలజీ ఆఫ్ ఫస్ట్ వీక్ తెలియకపోవడం వల్ల మనము 5 to 6 days ఆఫ్ టైంని వేస్ట్ చేస్తున్నాము. ఓకే, సో మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ వీక్ ఎండింగ్ కల్లా వైరస్ యొక్క సంఖ్య తగ్గిపోతుంది బాడీలో. ఓకే, తగ్గిపోయిన తర్వాత సెకండ్ వీక్ ఏమవుతుందంటే, ఇంతకాలం ఆ వైరస్ యొక్క లోడ్ పెరిగింది కదా బాడీలో, ఆ యొక్క వైరస్ పార్టికల్స్ శరీరంలోకి వచ్చి ఉంటాయి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా శరీరము రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. మొదటి వారం తర్వాత స్టార్ట్ అవుతుంది. మొదటి వారం అంటే 5వ రోజు 6వ రోజు స్టార్ట్ అవుతుంది. 7వ రోజు లేదా 8వ రోజు అసలైన ఇమ్యూన్ రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది. అయితే కొంతమందిలో ఏమవుతుందంటే ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ అతిగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే దాన్ని సైటోకైన్ స్టార్మ్ అంటారు పాథోఫిజియాలజీలో. ఇది 2వ వారంలో ఏమవుతుందంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకు ఒకటి ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ఎవరండి, అసలు అదంతా లేదు. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సిస్టము మన బాడీలో ఏదైనా వచ్చిందంటే దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వడము చేస్తుంటుంది. సో ఆ రెస్పాన్స్ అనేది ఎర్రోనియస్గా ఉంటుంది. అంటే కొంతమందిలో ప్రాపర్గా ఉన్న వాళ్ళకి ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ ఆ బాడీ చేసుకోగలుగుతుంది. ఎర్రోనియస్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతిగా రెస్పాన్స్ చూపించడము లేదా ఏమాత్రం రెస్పాన్స్ చూపించకపోవడము, 2 లక్షణాలు. ఇదే హై ఇమ్యూనిటీ అనే సిస్టమ్ యొక్క బాగోగులు. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పనిచేయట్లేదు అంటే 2 రకాలుగా బాగా పనిచేయట్లేదు. ఒకటి అతి ఎక్కువగా పనిచేయడం వల్లనన్నా, రెండోది అతి తక్కువగా పనిచేయడం వల్లనన్నా. సో ఓన్లీ రెండు రకాలుగా మాత్రమే అట్లా కాకుండా నార్మల్గా పనిచేస్తుంది అన్నప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అని అనొచ్చు. దాన్ని మనం చాలా కొలోక్వియల్ లాంగ్వేజ్లో, అంటే అన్సైంటిఫిక్ లాంగ్వేజ్లో ఇమ్యూనిటీ పవర్ అని, రోగనిరోధక శక్తి అని అంటున్నాం. అట్లాంటివి శక్తులు లాంటివి ఏమి ఉండవు. అయితే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పనిచేయడము, బాగా పని చేయకపోవడం మాత్రమే ఉంటుంది. సో ఈ బాగా పనిచేస్తున్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ 2వ వారం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 2వ వారం స్టార్ట్ అవుతుందో ఆ టైంలో కొంతమందిలో అతిగా రెస్పాన్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే రెస్పాన్స్ అతిగా ఉంటుంది కొంతమందిలో. అంటే వాళ్ళలో సైటోకైన్ స్టార్మ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ అతిగా రెస్పాన్స్ అవ్వడం స్టార్ట్ అయిందో ఆ లోపల ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ప్రతి సిస్టమ్ను డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే రక్తనాళాలను, కిడ్నీని, గుండెను, ఊపిరితిత్తులను, మెయిన్గా రక్తనాళాల్లో ఉండేటువంటి రక్త సరఫరా విధానాన్ని అది డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది అందరిలో జరిగే అవకాశం లేదు. ఇది అందరిలో జరగదు, కొందరిలో జరుగుతుంది. ఆ కొందరు ఎవరు అనేది ఎవరికి తెలియదు. కొంతమందిలో నార్మల్ రెస్పాన్స్ ఉంటుంది, కొంతమందిలో అబ్నార్మల్ రెస్పాన్స్ ఉంటుంది. ఈ కొంతమంది ఎవరు అని మనం ఆలోచిస్తే వాళ్ళు రకరకాల వాళ్ళు అయి ఉంటారు. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయి ఉండొచ్చు, డయాబెటీసు, హైపర్ టెన్షను, కిడ్నీ జబ్బులు, హార్ట్ జబ్బులు, క్యాన్సర్లు ఆల్రెడీ ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు, స్మోకింగు, ఆల్కహాలు ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అంటే అన్కంట్రోల్డ్గా వాడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఇలాంటి హైపర్ రెస్పాన్స్ అన్కంట్రోల్డ్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నార్మల్ యంగ్స్టర్స్లలో లేదా బిలో 40 years వాళ్ళల్లో ఈ హైపర్ రెస్పాన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళలో కూడా ఉంటుంది. కానీ అవకాశాలు పెరుగుతాయి ఎప్పుడు అంటే వాళ్ళకు కోమార్బిడిటీస్ అనేవి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో వీళ్ళలో హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు పెరుగుతాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం
ఇప్పుడు హైపర్ రెస్పాన్స్ పెరుగుతుంది కదా, రెండో వారంలో పెరిగిపోతుంది. ఎప్పుడైతే హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుందో ఆక్సిజన్ శాతం తగ్గడం మొదలవుతుంది బాడీలో. లంగ్స్లో ఏమవుతుందంటే, అందుకే నేను మొత్తం ఎక్కువ మెడిసిన్ చెప్పట్లేదు, బేసిక్గా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి చెప్తున్నాను. మొత్తం మెడిసిన్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే హైపర్ రెస్పాన్స్ స్టార్ట్ అవుతుందో బాడీలో ఆక్సిజన్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇది రెండో వారంలో జరుగుతున్నటువంటి ప్యాథోఫిజియాలజీ. సో ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గడం స్టార్ట్ అవుతుందో మనిషికి ఆయాసం పెరగడము, ఆ తర్వాత ఆ స్టేజ్లో మనం హాస్పిటల్ పోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము బేసిక్గా ఇప్పుడు మనం చేస్తున్న మిస్టేక్స్ ఒకసారి మళ్ళీ చూద్దాం. మనకు వారం తర్వాత 6వ రోజు 7వ రోజు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, కానీ ఆల్రెడీ హైపర్ రెస్పాన్స్ స్టార్ట్ అయింది బాడీలో. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడం వల్ల లాభం నిజానికి ఏమీ లేదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ శాతం పడిపోవడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది అది కూడా చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కరెక్ట్గా ఆయాసం వచ్చినప్పుడు వస్తున్నారు. అంటే వాళ్ళకి ఆయాసం ఏ రోజు వచ్చి ఉంటుంది, దాదాపు జ్వరం స్టార్ట్ అయిన 7 నుంచి 10వ రోజుల్లో వచ్చి ఉంటుంది. అంటే ఇన్ని రోజులు వాళ్ళు వేస్ట్ చేశారని అర్థం కదా. సో 7 నుంచి 10వ రోజుల్లో ఆల్రెడీ ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం స్టార్ట్ అయింది, హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ పెరిగిన తర్వాత వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళల్లో మనం కోలుకోలేని దెబ్బ ఆల్రెడీ పడిపోయి ఉంటుంది. కాబట్టి శరీరంలో వాళ్ళప్పుడు వచ్చిన హాస్పిటల్లో జాయిన్ అయినా దాదాపు వాళ్ళని బతికించడం కష్టం అవుతుంది. సో అందుకనే ఈ ప్యాథోఫిజియాలజీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ క్లియర్ కట్గా మనకు అర్థమైంది అని అంటే, ఇప్పుడు మనం చేస్తున్న మన ఫ్రెండ్స్ మిత్రులు అందరూ చేస్తున్న మిస్టేక్ ఏమవుతుంది అని అంటే, రెండో వారంలో వాళ్ళు అలర్ట్ అవుతున్నారు చాలామంది. అంటే జ్వరం వచ్చిన తర్వాత దాన్ని చూద్దాం అనుకొని, తర్వాత 3వ రోజు టెస్ట్కి వెళ్ళి 6వ రోజు టెస్ట్ రిజల్ట్ తెచ్చుకొని 7వ రోజు డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ పార్టీకి ఆల్రెడీ వైరస్ పార్టికల్స్ బాడీలో ఎంటర్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఆక్సిజన్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక రకమైన వాళ్ళు మిస్టేక్ చేస్తుంటే, ఇంకో రకమైన వాళ్ళు అసలు ఇది కూడా చేయకుండా డైరెక్ట్గా ఆయాసం స్టార్ట్ అయిందంటే వాళ్ళు సెకండ్ వీక్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారు, ఆయాసంతో వస్తున్నారు. వాళ్ళకి అప్పుడు అంటే ఆల్రెడీ డ్యామేజ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళని బతికించడం కష్టం అవుతుంది, వాళ్ళని ఐసీయూలో పెట్టాలి. సో ఇప్పుడు మనం ఈ యొక్క మిస్టేక్స్ని మనం ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఇది బేసిక్గా ప్యాథోఫిజియాలజీ. సెకండ్ వీక్లో జరుగుతున్న ప్యాథోఫిజియాలజీ ఏంటంటే, ఇమ్యూన్ రెస్పాన్స్ వెళ్ళిపోయి పైకి పెరగడము, గ్రాఫ్ ఇలా ఉంటుంది, ఇమ్యూన్ రెస్పాన్స్ గ్రాఫ్ ఇలా ఉంటుంది, ఆక్సిజన్ శాతం పడిపోవడం ఇలా ఉంటుంది. అంటే రోజుకి వారం రోజులలో 7వ రోజు స్టార్ట్ అవుతుంది హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్, పైకి పోతూ ఉంటుంది. 7 నుంచి 14 రోజులలో పీక్ వెళ్ళిపోతుంది. ఆక్సిజన్ శాతము 7వ రోజు తగ్గడం స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 10వ రోజు 11వ రోజుకి వచ్చేటానికి దాదాపు చాలా మటుకు తగ్గిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ 11వ రోజు 12వ రోజు డాక్టర్ దగ్గరికి పేషెంట్లు వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పీక్ చూసి పైన చూస్తే ఇమ్యూన్ రెస్పాన్స్ హై ఉంది, కింద చూస్తే ఆక్సిజన్ శాతం తక్కువ ఉంది. సో ట్రీట్మెంట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. వీళ్ళకు ఈ రెస్పాన్స్ అంటే హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ చాలా కాలం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయింది కదా, అది 2 వారాల 3 వారాల అనేది ఆ యొక్క వ్యక్తిని బట్టి, ఇస్తున్న ట్రీట్మెంట్ని బట్టి, వాళ్ళు రెస్పాండ్ అవుతున్న విధానాన్ని బట్టి, బాడీలో మనం ఆ స్టేజ్లో వచ్చిన తర్వాత మనం ఇచ్చిన మందులకు కూడా బాడీ రెస్పాండ్ కావడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట. బాడీ అంతా అన్ని ఆర్గాన్స్ ఆల్రెడీ డ్యామేజ్ కావడం జరిగినప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా అసలు ఎట్లా రెస్పాండ్ అవుతుంది, బాడీ చాలా వీక్గా రెస్పాండ్ అవుతుంటుంది. అంటే మంచి మందులు ఇస్తున్నా కూడా వీక్గా రెస్పాండ్ అవుతుంటుంది. కాబట్టి ఆ స్టేజ్కి వెళ్ళక ముందే మనం ఏం చేస్తే మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2వ వారాన్ని తీసుకుందాం. మొదటి వారం రోజులలో జ్వరం అనేది ఆల్రెడీ వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ అర్థమైంది ఏంటంటే, వైరస్ బాడీలో ఎక్కువగా ఉన్న రోజు జ్వరం వచ్చిన రోజు. అక్కడి నుంచి తగ్గుతూ వైరస్ లోడ్ తగ్గింది. సెకండ్ వారానికి పెరిగింది. అప్పుడు నేను మెయిన్గా చెప్తున్నది ఏంటి అంటే, ఆక్సిజన్ శాతం తగ్గడం. సో అయితే ఏం చేయాలి అంటే, మొదటి 7 రోజుల్లోనే మనం ఎవరైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నామో వాళ్ళు ఇంటి దగ్గర పల్స్ ఆక్సిమీటర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, 7 రోజుల టైం ఇచ్చింది మనకి కరోనా వైరస్. 7 రోజుల టైం ఉంది. ఈ 7 రోజుల టైంలో మనము ఆక్సిమీటర్ కొనుక్కోవడం ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. రెండోది మన ఫ్రెండ్స్ దగ్గర నుంచో ఎక్కడి నుంచో కూడా తీసుకోవచ్చు.
సో ఆక్సిమీటర్ చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఆక్సిజన్ శాతం ఇప్పుడు మామూలుగా 94% అని తీసుకుంటాం నార్మల్ ఆక్సిజన్ శాతం. సో 94% కంటే తగ్గుతూ ఉంటుంది. 7వ రోజు నుంచి తగ్గడం స్టార్ట్ అవుతుంది. అది ఎంతమందిలో? కేవలము కొంతమందిలో మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి, కొంతమందిలో మాత్రమే, అందరిలో కాదు. అంటే ఎవరిలో అయితే హైపర్ రెస్పాన్స్ వస్తుందో వాళ్ళలో మాత్రమే. అయితే ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేది ఎవరికి తెలియదు. కొంతమందిలో రావచ్చు, కొంతమందిలో, ఎక్కువ మందిలో రాకపోవచ్చు. అయితే మనం ఎక్కువ మందిలో ఉన్నామా తక్కువ మందిలో ఉన్నామా అని ఎలా తెలుస్తుంది? మనం ఆక్సిమీటర్ పెట్టుకుంటేనే తెలుస్తుంది. సో ఆక్సిమీటర్ పెట్టుకొని ఏ రోజు ఆ రోజు ప్రతి 4 గంటలకు ఒకసారి ఆక్సిజన్ శాతం ఎంత ఉంది చూసుకుంటూ ఉండాలి. 94% కంటే తక్కువ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనం హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అనుకుంటున్నాం. వాళ్ళు హోమ్లో ఉన్నారు, మందులు ఇస్తున్నారు, ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. మనకు వారం రోజులైంది జ్వరం వచ్చి, తగ్గిపోయింది. కానీ మనం ఇప్పుడు ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ని చూసుకుంటూ ఉండాలి. సో 94% కంటే తగ్గడం స్టార్ట్ అవుతుంది. తగ్గడం స్టార్ట్ కాగానే భయపడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? 94% టచ్ అయింది, మరుసటి రోజు 93%కి వచ్చింది. ఏం చేయాలి? సింపుల్గా మీకు ఎవరైతే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడో హోమ్ క్వారంటైన్లో ఆయనతోటి ఫోన్లో మాట్లాడండి చాలు. సార్ నాకు ఇట్లా తగ్గుతుంది, నేను ఏం చేయాలి అంటే మీకుండేటువంటి కండిషను, మీకుండేటువంటి ఇతర జబ్బులు ఆధారంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఇంటి దగ్గరే పెట్టి ఇంకేమన్నా మెడిసిన్స్ యాడ్ చేయాలా అనేది ఆలోచిస్తారు. సో అందుకనే ఈ యొక్క మెయిన్ కర్వ్ ఏదైతే 7th నుంచి 11th డే వరకు ఆక్సిజన్ మెల్లగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. అంటే 94% నుంచి 90% అవడానికి 4 రోజులు తీసుకుంటుంది. మెల్లగా తగ్గుతూ ఉంటుంది. బట్ 11th డే వచ్చేసిందంటే అప్పటికే హైపర్ రెస్పాన్స్ చాలా పీక్ వెళ్ళిపోయి ఉంటుంది బాడీలో. అప్పుడు చాలా డ్రాస్టికల్గా పడిపోతుంది. ఇంకా 90% టచ్ అయిందంటే 70%, 60% పోవడానికి ఎక్కువ 4 రోజులు తీసుకోదు, కొన్ని గంటలే తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆ 10వ రోజో 11వ రోజో ఆ తగ్గిపోయిన టైంలో వాళ్ళు వస్తున్నారు అనుకోండి. 90% తగ్గిపోయింది, తగ్గడం స్టార్ట్ అయింది. 90% నుంచి తగ్గడం స్టార్ట్ అయితే ఎక్కువ టైం తీసుకోదు. మ్యాక్సిమం 12 గంటల్లో వాళ్ళకు 60%కి వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో మనం ఎక్కడి నుంచో బయలుదేరి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుకుంటూ అక్కడ ఇక్కడ ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా అప్పటికి లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయి ఉంటాయి. సో ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది అప్పటికి. కాబట్టి ఈ యొక్క మిస్టేక్స్ చేయడం వల్ల మనం దీన్ని ఎట్లా అవాయిడ్ చేయాలి అంటే సింపుల్గా హ్యావ్ ఏ పల్స్ ఆక్సిమీటర్. ఇఫ్ కరోనా పేషెంట్ ఉండి హోమ్ క్వారంటైన్ ఉన్నారనుకుంటే వాళ్లకు క్లియర్గా చెప్పాల్సింది, వాళ్ళకి భయపెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు పల్స్ ఆక్సిమీటర్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇన్ కేస్ 94% కంటే తక్కువ కనిపిస్తే కాల్ చేయండి, డాక్టర్కి చెప్పండి అని చెప్పడం చాలు. సో ఆ చిన్న విషయం కనుక వాళ్ళు ఇమ్మీడియట్గా అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే 94% నుంచి 93%కి తగ్గిపోయిన 6 గంటల్లో లోపల గనక మనం రిక్వైర్డ్ ట్రీట్మెంట్ ఒక డాక్టర్ ద్వారా తీసుకుంటే చాలామందిలో అద్భుతమైనటువంటి రికవరీస్ ఉన్నాయి 6 గంటల లోపల. అంటే విండో పీరియడ్ అంటాం మనం. అంటే హైపర్ రెస్పాన్స్ స్టార్ట్ అయిన 6 గంటల లోపల కనుక మనం గుర్తించి, అందుకే ప్రతి 3 గంటలకు ఒకసారి మనం చూసుకుండడం మంచిది. ఆ టైంలో 7th నుంచి 10th డే టైం. సో ఆ టైంలో ఏ రోజు తగ్గినట్టు అనిపించినా వితిన్ 6 అవర్స్లో కనుక మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇంట్లో ట్రీట్మెంట్ కూడా 6 గంటల లోపల జరగాలి ఐడియల్గా. ఇట్స్ వెరీ ఐడియల్. సో అట్లా కనుక జరిగితే చాలా అద్భుతంగా డ్రాస్టికల్గా వాళ్ళు వితిన్ 2-3 డేస్లో రికవర్ అవుతున్నారు. అట్లా కాకుండా చూద్దాంలే 93%, చూద్దాంలే రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే అనుకుంటుంటే 93, 92, 91% అప్పటికే పెరిగిపోతుంది. కరువు అనేది అంతే, అది ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకనే ఆ లోపల కనుక ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళకి అవసరమైతే డాక్టర్ హాస్పిటల్కి రమ్మంటారు, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండండి అని చెప్తారు. లేదు అంటే అవసరం లేదు, మీకు ఇంట్లోనే నేను మందులు చెప్తాను, మీరు వాడండి అని చెప్తారు. లేదా పక్కన ఎవరైనా నర్సింగ్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నా కూడా మీకు కొంత ఈజీగా ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ అవుతుంది. అందుకనే ఈ పాయింట్ మిస్ కావడం వల్ల, ఈ యొక్క సెకండ్ వీక్ డైనామిక్స్ ఆఫ్ ప్యాథోఫిజియాలజీ తెలియకపోవడం వల్ల లేట్గా ప్రజెంటేషన్స్ వచ్చి లేట్గా ఎక్కువ మంది చనిపోయే వాళ్ళు పెరుగుతూ ఉంటుంది. సో అందుకనే సెకండ్ వీక్లో ఫస్ట్ 4 to 5 days చాలా ఇంపార్టెంట్. అంటే 7th to 11th డే ఆర్ 7th to 12th డే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేస్తున్న మిస్టేక్స్ చూద్దాం.
ఇప్పుడు 11th డే ఆ పేషెంట్కి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంటాయి. అంటే 7th నుంచి 11th డే వరకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూడట్లేదు. సో ఏమనుకుంటాము, తగ్గిపోతుంది. ఎందుకంటే లక్షణాలు అనేది దాదాపు ఫస్ట్ వీక్ వరకే ఉంటాయి చాలామందికి. కొంతమందికి ఎక్స్టెండ్ అవుతాయి, అంటే 15 days 20 days ఉన్న వాళ్ళు కూడా లక్షణాలు ఉన్నారు. బట్ అది తక్కువ. మనం ఫస్ట్ కామన్ థింగ్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ వీక్లో తగ్గిపోతాయి. సో ఏమనుకుంటున్నారు, తగ్గిపోయింది అనుకుంటున్నారు. వాళ్ళు 11th డే వెళ్ళి స్వాబ్ టెస్ట్ ఇస్తారు. స్వాబ్ టెస్ట్ నెగిటివ్ వస్తే తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. ఎందుకంటే వారం తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ వారంలోనే బాడీలో వైరస్ ఉండట్లేదు. వైరస్ లేనప్పుడు నువ్వు మళ్ళీ మనం టెస్ట్ చేసి స్వాబ్ టెస్ట్ చేసి నెగిటివ్ అని వచ్చేసింది కదా మనం ఖుషి అయిపోవడానికి ఏమీ లేదు. సో స్వాబ్ టెస్ట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. అందుకే స్వాబ్ టెస్ట్ మళ్ళీ చేయనవసరం లేదు. ఈవెన్ రికవరీ అయిన వాళ్ళకు కూడా స్వాబ్ టెస్ట్ అవసరం లేదని ఎందుకు చెప్తున్నారు అని అంటే, వారం తర్వాత వైరస్ అనేది బాడీలో ఉండదు. సో అందుకనే మనము ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కాబట్టి మళ్ళీ టెస్ట్ చేసుకొని లేదు అని కన్ఫర్మ్ చేసుకోవడంలో అర్థం లేదనమాట. ఆ టెస్ట్కి అర్థం లేకుండా అయిపోతుంది. కొంతమందిలో చనిపోయిన వైరస్లు అట్లా ఆతుక్కొని ఉండడం వల్ల కూడా పాజిటివ్ వస్తున్నది. కానీ అది ఆల్రెడీ చనిపోయిన వైరస్, అవేం చేయవు, బాడీకి ఏం చేయవు. కాబట్టి దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ రిపీటింగ్ ద టెస్ట్ ఆఫ్టర్ 7 days ఆఫ్టర్ 8 days. కొంతమంది పాజిటివ్ వచ్చినాక 4-5 సార్లు చేసుకుంటున్నారు. దాంట్లో అర్థమే లేదు. అంటే నెగిటివ్ వచ్చినంత మాత్రాన కరోనా వైరస్ పూర్తిగా వెళ్ళిపోయిందని కాదు. నెంబర్ 1. నెంబర్ 2, లక్షణాలు లేనంత మాత్రాన కరోనా వైరస్ తగ్గిపోయినట్టు కాదు. ఇప్పుడు మనం కొన్ని ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ వాళ్ళు, లేదా మేము ఆ మందులు తెచ్చి తగ్గిస్తాము, ఈ మందులు ఇచ్చి తగ్గిస్తామని అంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వైరస్ లక్షణాలు తగ్గిపోగానే తగ్గిపోయింది అని అనుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకు బేసిక్గా ఈ ప్యాథోఫిజియాలజీ తెలియకపోవడం వల్ల జరుగుతున్నటువంటి మిస్టేక్స్. లక్షణాలు తగ్గిపోతాయి 90% మందికి ఫస్ట్ వారంలోనే లక్షణాలు తగ్గిపోతాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది డిస్ వచ్చేసి సెకండ్ వీక్. మనకు లక్షణాలు తగ్గినా కూడా సెకండ్ వీక్లో బాడీ ఇస్తున్నటువంటి హైపర్ రెస్పాన్స్ అనేది కొంతమందిలో చాలా విగరస్గా ఉంటుంది, కొంతమందిలో చాలా మైల్డ్గా రావచ్చు. ఎవరిలో మైల్డ్గా ఉంటుంది ఎవరిలో అనేది మనకు తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అక్కడే ఉంటుంది. కాబట్టి లక్షణాలు లేనంత మాత్రాన, లేదా స్వాబ్ టెస్ట్ నెగిటివ్ వచ్చినంత మాత్రాన కరోనా అయిపోయింది ఇంకా మేము చేసినాం అనుకోవడం కరెక్ట్ కాదు. సో అందుకనే సెకండ్ వీక్ ఆఫ్ ది ప్యాథోఫిజియాలజీ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అయితే మరి ఫస్ట్ వీక్ కాదా? ఫస్ట్ వీక్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే, జ్వరం వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్లో జ్వరం వచ్చిన తర్వాత చాలా వెయిట్ చేస్తున్నాం మనం. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఒక్కరోజే కదా ఫీవర్ ఉంది. ఆ ఒక్కరోజు ఫస్ట్ రోజే అతి ఎక్కువ వైరస్ లోడ్ బాడీలో ఉంది అని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. సో ఆ రోజు కనుక ఒక మంచి ట్యాబ్లెట్ పడింది అనుకోండి, ఏమవుతుంది? ప్రూవెన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. కొన్ని ట్యాబ్లెట్స్ ద్వారా అద్భుతంగా వైరస్ యొక్క లోడ్ను తగ్గించబడుతుంది అని చెప్పేసి మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఆ ఎవిడెన్సెస్ ఆధారంగా డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏ రోజైతే అతి ఎక్కువ వైరస్ లోడ్ ఉందో ఆ రోజు వైరస్ మీద ఆల్రెడీ దెబ్బ తీస్తున్నారు ట్యాబ్లెట్స్ ద్వారా. సో వాళ్లకు అలా ఫస్ట్ డే రోజు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి వైరస్ లోడ్ పెరగకపోగా ఇంకా తొందరగా తగ్గుతుంది. కాబట్టి వారం తర్వాత అంటే సెకండ్ వారంలో స్టార్ట్ అయ్యే హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశమే లేదు. ఈ 1 వీక్ మనం ఏం ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల సెకండ్ వీక్ ఎక్కువ హైపర్ ఇమ్యూనిటీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది కదా. సో అట్లా కాకుండా ఫస్ట్ వీక్లోనే మనము ట్రీట్మెంట్ అంటే ఐడియల్గా నేనేం చెప్తా అంటే, జ్వరం వచ్చింది, డాక్టర్కి కాల్ చేసి, అంటే ఇప్పుడు ఏ జ్వరం వచ్చినా ఫస్ట్ కరోనానే అని ఫస్ట్ అనుకోండి, తప్పేమీ లేదు. మీరు 5 రోజులు ట్యాబ్లెట్లు వాడడం వల్ల ఏమీ కాదు. అయితే అందరూ వాడాల్సిన అవసరం లేదు, అది చెప్తాను అది కూడా ముందర చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే, మనకు జ్వరం వచ్చింది, డోంట్ వేస్ట్ యువర్ టైం, కాల్ ఏ డాక్టర్ అండ్ టెల్ హిమ్. అతను మీకు ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా డాక్టర్స్కి అర్థమవుతుంది మీకు ఉండేది కరోనానా కాదా అనేది. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగి దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. సో దెన్ ఇమీడియట్లీ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ డేనో థర్డ్ డేనో కొంత జ్వరం తగ్గుతుంది కదా, అప్పుడైతే టెస్ట్కి ఇవ్వండి.
టెస్ట్కే ఎంబడే ఉరకాల్సిన అవసరం లేదు. టెస్ట్కి టైం ఉంది. సెకండ్ డే ఆర్ థర్డ్ డే వెళ్ళి టెస్ట్ చేసుకోండి. కొంత అంటే వైరస్ యొక్క లోడ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి సెకండ్ డే ఆర్ థర్డ్ డే వెళ్ళండి. ఆటోమేటిక్గా అప్పుడు పాజిటివ్ వచ్చింది అనుకోండి, యూ విల్ కంటిన్యూ ద సేమ్ ట్రీట్మెంట్. నెగిటివ్ వచ్చిందంటే 5 రోజులు వాడి బంద్ చేయడమా లేదా అంటే చెప్తాను, అది కూడా మళ్ళీ కన్ఫ్యూజన్స్ పడుతుంది. 1 by 1 నేను చెప్తుంటాను. సో అందుకే చేయాల్సిన పని ఏంటిది? ఫస్ట్ వీక్ ఇమ్మీడియట్ ఫస్ట్ ట్రీట్మెంట్ ఫస్ట్, దెన్ టెస్ట్ నెక్స్ట్. ట్రీట్మెంట్ ఫస్ట్, టెస్ట్ నెక్స్ట్. సో టెస్ట్ కోసం ఆగడము, 5 రోజులు ఆగడము, 6 రోజులు ఆగడం అనేది మనం చేస్తున్న మొదటి తప్పు ఫస్ట్ వీక్లో. సెకండ్ వీక్లో పల్స్ ఆక్సిమీటర్ని మానిటర్ చేసుకుంటూ మనం చేయాల్సిన ఇది చేయకపోవడము మనం చేస్తున్న రెండో మిస్టేక్. సో ఈ రెండింటిని మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే, ఈ ప్యాథోఫిజియాలజీ కనుక అర్థమవుతే మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ కూడా అర్థమవుతాయి. రెండోది మెడిసిన్స్. ఇంకొక పాయింట్ చెప్తాను ఏంటి అంటే, ప్యాథోఫిజియాలజీలో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ క్లియర్గా చేసిన తర్వాత, ఫస్ట్ వీక్ అంటే ముందర అంటే వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన టైం నుంచి తీసుకుంటే, ఎంటర్ అయిన టైం నుంచి బాడీలోకి లక్షణాలు రావాలి అంటే వైరస్ చాలా అతి ఎక్కువ సంఖ్యలోకి వెళ్తేనే మనకు లక్షణాలు కనపడతాయి. సో ఈ 1 వీక్ ఏం చేయాలి? ఎవరికి ఎంటర్ అయిందని తెలుస్తుంది? ఫర్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మొదటి ఎగ్జాంపుల్, ఒక పర్సన్ రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు అంటే ఆయన తప్పట్లేదు కదా, ఆయన జీవితంలో ఆయన సంపాదన జీవిక కోసం కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు కంపల్సరీ ఆఫీస్లకు దానికి వెళ్తుంటారు. అంటే వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళలో చెప్పడం కష్టం. అంటే అలాంటి వాళ్లకు ఎప్పుడు ఎంటర్ అయింది బాడీలోకి అని చెప్పడం కష్టం, అంతే కదా. సో అది నిన్న వచ్చిండొచ్చు, మొన్న వచ్చిండొచ్చు, వారం రోజుల ముందర వచ్చిండొచ్చు. ఈరోజు జ్వరం వచ్చింది. ఈరోజు జ్వరం వచ్చినా వారం 5 నుంచి వారం రోజుల ముందర ఎంటర్ అయినట్టు అర్థం. కాబట్టి వీళ్ళని మనం గుర్తుపట్టలేము. రోజు ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళని గుర్తుపట్టలేము, వాళ్ళకి ఎప్పుడు ఎంటర్ అయిందని. కానీ ఎవరిలో గుర్తుపట్టవచ్చు అంటే, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, లేదా ఏదో గుడికి వెళ్తారు, అంటే ఒక గ్యాదరింగ్ దగ్గరికి వెళ్తున్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరెవరైతే గ్యాదరింగ్కి వెళ్ళారో ఈ సమయంలో వాళ్ళల్లో వైరస్ ఎంటర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, ఏ గ్యాదరింగ్లో అయినా కూడా. సో గ్యాదరింగ్ అయిన వాళ్ళు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు మొదటి 5 నుంచి వారం రోజులు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళల్లో కొద్దిగా లక్షణాలు కనిపించినా కూడా వాళ్ళు మందులు స్టార్ట్ చేయడం మంచిది. గ్యాదరింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటే ఆ గ్యాదరింగ్లో మనకు తెలిసింది ఎవరికో ఒకరికి జ్వరం ఉందని, లేకపోతే ఆ గ్యాదరింగ్లో నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళకి మరుసటి రోజు ఎవరికో జ్వరం వచ్చిందంటే ఇంకా హై అలర్ట్ అనమాట. భయపడాల్సింది ఏం లేదు. ఓహో వాళ్ళకి వచ్చిందంటే మనకు వచ్చే అవకాశం ఉంది అని తెలుసుకుంటే చాలు. ఏమవుతుంది? ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళలో మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఈ పలానా వాళ్ళు గ్యాదరింగ్కి వెళ్ళొచ్చారు అని అంటే వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అందుకనే ఇది ఒక గ్రూప్. అంటే ఈ యొక్క ఫస్ట్ గ్రూప్లో ఫస్ట్ వీక్లో అంటే ఈవెన్ వైరస్ ఎంటర్ అయిన మొదటి వారంలో ఒక గ్రూప్ ఏమో రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చేవాళ్ళు, ఒక గ్రూప్ వాళ్ళేమో గ్యాదరింగ్స్కి వెళ్ళొచ్చేవాళ్ళు. సో బయటికి ఈవెన్ రోజు ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు కనుక ప్రాపర్గా ఈ మాస్కులు ఇవి వాడకపోతే కూడా వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఆ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ తర్వాత మాట్లాడదాం. సో ఈ మెడిసిన్స్ ముందే ఇప్పుడు మనము ఈ ప్యాథోఫిజియాలజీ అర్థమైంది. సో మొదటగా చేయాల్సింది ఏంటి అంటే మెడిసిన్స్ స్టార్ట్ చేయాలి. అట్లే కొంతమంది ఏం చేస్తున్నారంటే రాకముందే మెడిసిన్స్ స్టార్ట్ చేశారు. అంటే విటమిన్ టాబ్లెట్స్ అని అదని ఇదని స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైనా లాభం ఉందా? నిజానికి ఉండదు. నిజానికి ఎలాంటి ఉపయోగం ఉండదు, పోగా నష్టం ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కరోనా 100కి 10 మందిలో వచ్చింది. ఓకే, ఒక ఏరియాలో 100 మంది ఉంటే 10 మందికి వస్తుంది అనుకుంటాం కరోనా ఫర్ ఎగ్జాంపుల్గా. ఇవన్నీ విని ఇవన్నీ విని ఈ 90% మంది వెళ్ళి ముందరే ట్యాబ్లెట్ కొనేసుకుంటున్నారు. ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నిజంగా వచ్చిన వాళ్ళకి మందులు దొరకని పరిస్థితి ఉంది. మరి కరోనా డెత్స్ పెరిగిపోతున్నాయి అంటే ఎందుకు పెరగవు? మనం ముందరే అసలు రాకున్నప్పుడే ట్యాబ్లెట్లు అన్నీ తెచ్చేసుకొని ఇళ్లలో స్టాక్స్ పెట్టుకుంటున్నప్పుడు నిజంగా ఎవరైతే మందుల యొక్క రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇన్ టైంలో మందులు దొరకకపోవడం వల్ల చనిపోతున్నారు.
నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు మందులు దొరకక తిరుగుతున్నప్పుడు వాళ్ళు 10 మందికి మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే, అంటే మనం ముందరే మందులు ఏవేవో కొనుక్కొని తెచ్చుకొని ఇళ్ళలో పెట్టుకోవడం వల్ల వస్తున్న నష్టం ఏంటి అంటే ఎక్కువ మంది చనిపోతారు, ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. అందుకని ఎప్పుడైతే అంటే ఇది అందరూ చేస్తున్న మిస్టేక్సే. అంటే ఇది కంట్రోల్ కాదు, ఇంకా ఎప్పటికీ కంట్రోల్ కాదు. మనం ముందరే అన్ని మందులన్నీ కొనేసుకొని ఏదో అయిపోతుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం, పవర్ అనేది ఏమి ఉండదని చెప్పినాను. కాబట్టి కేవలం ఇది మనకు ఉండేటువంటి అపోహల ద్వారా మనం వాటిని అనవసరంగా ఎక్కువగా మందులు వేసుకుంటూ మనము రాంగ్ వేలో వెళ్తున్నాం. కాబట్టి ఎక్కువ మంది చనిపోవడానికి మనం కారణం అవుతాం తెలియకుండానే. కేవలం వచ్చినప్పుడు మాత్రమే అలర్ట్ కావాల్సిన టైంలో మనం రాకముందే మందులు వేసుకొని రాకముందే దాని యొక్క స్టాక్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా మనమే ఎక్కువ మందిని చంపుతూ ఎక్కువ స్ప్రెడ్ కావడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాం. ఈరోజు నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మందులు దొరకని పరిస్థితి ఉంది. దట్ ఈస్ సింప్లీ బికాస్ ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నారు జనాలు. బాడీ ఓవర్ రియాక్షన్ కాదు, మనుషుల ఓవర్ రియాక్షన్ ఎక్కువైపోయింది. అంటే అనవసరంగా భయపడడం వల్ల వీళ్ళు అనవసరమైనటువంటి మందులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని అసలైన వాళ్ళకి మందులు ఇన్ టైంలో దొరకని పరిస్థితిలోకి తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి మందులు ఎప్పుడు వేసుకోవాలి? మనకు వచ్చినప్పుడు మాత్రమే వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత కొంతమంది ఆక్సిజన్ సిలిండర్స్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆక్సిజన్ సిలిండర్స్ యొక్క అవసరం ఉందా నిజంగా? పాథోఫిజియాలజీ అర్థమైన తర్వాత ఆక్సిజన్ సిలిండర్స్ యొక్క అవసరం ఉందా? లేదు. ఎందుకు? అది మొదటి వారం తర్వాత 2వ వారం తర్వాత ఆక్సిజన్ శాతం తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తే వాళ్ళు 1-2 మందులు స్టార్ట్ చేస్తారు, మీకు మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి. అలా కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఎవరైతే నిజంగా సీరియస్ పేషెంట్స్ ఉండి ఎవరికైతే హాస్పిటల్లో అడ్మిట్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ దొరకని పరిస్థితి స్టార్ట్ అవుతుంది. సో ఆక్సిజన్ సిలిండర్స్ ఎందుకు కొంటున్నారో కొంతమంది తెలియట్లేదు. అవుట్ ఆఫ్ ప్యానిక్. అంటే ఫస్ట్ 2nd వీక్ వరకు అసలు ఆక్సిజన్ యొక్క రోలే లేదు. రెండోది, ఆక్సిజన్ తగ్గడం స్టార్ట్ కాగానే మనం డాక్టర్కి ఫోన్ చేస్తే అసలు ఆక్సిజన్ సిలిండర్ యొక్క అవసరం ఉండదు. ఇది నెంబర్ 1. అయితే ఆక్సిజన్ సిలిండర్స్ ఎవరంతకు వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది లంగ్స్ని చాలా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఇది ఏంటో బేసిక్గా చెప్తాను. బేసిక్స్ ఏంటి అంటే, మనిషికి బాడీలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. అంటే సమాజంలో దొంగలు ఉంటే పోలీసులు పనిచేస్తారు. బాగా సింపుల్గా చెప్పాలంటే, దొంగలే లేరనుకోండి, పోలీసులు నిద్రపోతారు. మన బాడీ కూడా అట్లాగే పనిచేస్తుంది. బాడీలో ఆక్సిజన్ శాతం కొంత ఉంటుంది, దాన్ని తీసుకొని మన మజిల్స్ అన్నీ బాగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం తెలియకుండా ఆక్సిజన్ పెట్టుకొని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని ఆక్సిజన్ని అనవసరంగా ఎక్కువ ఆక్సిజన్ని ఇస్తున్నారు బాడీకి. అప్పుడు ఏమవుతుందంటే రెస్పిరేటరీ డ్రైవ్, అంటే మనకు బ్రెయిన్లో ఒక మోటార్ సెంటర్ అని ఉంటుంది. ఆ మోటార్ సెంటరు బాడీలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి, ఓహో బాడీలో కార్బన్ డైఆక్సైడ్ అయింది తక్కువ ఉంది కాబట్టి నేను ఏం చేయాలి అంటే నేను ఎక్కువ పని చేయాలి, నా లంగ్స్ని ఎక్కువ పని చేయించాలి అని అది ఎప్పటికప్పుడు సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. అంటే దొంగలు ఉన్నారు, ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎక్కువ పోలీసులు రిక్రూట్ చేస్తుంది. సేమ్ థింగ్ లైక్ దట్. అలాగే ఇప్పుడు అసలు దొంగలే లేరు అంటే మనం ఏం చేస్తున్నాము? ఈ ఆక్సిజన్ పెట్టి అసలు బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లేకుండా చేసేసాము. అప్పుడు ఏమవుతుంది? బాడీ ఏమనుకుంటుందంటే, ఓహో ఈ పర్సన్కి ఆక్సిజన్ చాలా ఉంది, సో లెట్ అస్ స్టాప్ వర్కింగ్, పని చేయడం బంద్ చేద్దాం. ఆక్సిజన్ ఫుల్ ఉన్నప్పుడు అతనికి మళ్ళీ నేను ఎందుకు పుష్ చేయాలి? బ్రెయిన్ అట్లా ఆలోచిస్తుంది. దాన్ని ఫీడ్బ్యాక్ మెకానిజం అంటారు. అది మనకు మోటార్ సెంటర్ అని ఒకటి ఉంటుంది బ్రెయిన్లో, బ్రెయిన్ స్టెమ్లో ఉంటుంది. సో బ్రెయిన్ స్టెమ్ ప్రాపర్గా పనిచేయాలి అని అంటే ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ యొక్క అవసరం ఉంటుంది. మనం తెలియకుండా ఇంట్లో సిలిండర్ పెట్టుకొని మనం ఇష్టం ఉన్నట్టు ఆక్సిజన్ ఇచ్చుకుంటూ పోయామనుకోండి, బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందంటే ఈ పర్సన్కి ఆక్సిజన్ ఉంది, ఇంకా నేను పనిచేయాల్సిన అవసరమే లేదు అనుకొని రెస్పిరేటరీ మోటార్ సెంటర్ సిస్టమ్ ఆగిపోతుంది, మనిషి చనిపోతుంది. సో అందుకే ఒక డాక్టర్ ఏం చేస్తాడు, మీకు హాస్పిటల్లో ఎంత ఆక్సిజన్ పెట్టాలి, మీ కండిషన్ ఏంటి అనేది అదొక స్టడీ. ఒక ఎక్స్పర్ట్ అయిన డాక్టరే మీకు ఎంత ఆక్సిజన్ అవసరం ఉంది పర్ డే అనేది ఆలోచించి దాని ప్రకారం మీకు ఆ యొక్క దీన్ని అరేంజ్ చేయడం ఉంటుంది, ఎంత ఆక్సిజన్ మీద పెట్టాలి ఏంటి అనేది.
ఒక లేమ్యాన్కి లేదా మనం మెడికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమనుకుంటే ఆక్సిజన్ ఇస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ ఆక్సిజన్ ఇవ్వడం కాదు సమస్య. రెస్పిరేటరీ మోటార్ సెంటర్ని పని చేయించడం సమస్య. రెస్పిరేటరీ మోటార్ సెంటర్ పని చేయాలంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది బాడీలో. అందుకనే చాలామంది ఇప్పుడు ఇళ్లలో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని మేము ఆక్సిజన్ పెట్టేసుకుంటే మేము సేఫ్ అనుకుంటాం, వాళ్ళే చనిపోతారు. ఎందుకు? బ్రెయిన్ థింగ్స్ సంథింగ్ ఎల్స్. సో బ్రెయిన్ మీ బాడీలో ఆక్సిజన్ ఫుల్గా ఉంది, ఇక నాకు పనే లేదు అనుకొని అది స్టాప్ చేయడం, అది పని చేయడం స్టాప్ చేస్తుంది. ఎప్పుడైతే పని చేయడం స్టాప్ చేస్తుందో సడన్ డెత్ జరుగుతుంది. సడన్ రెస్పిరేటరీ కొలాప్స్ అంటారు దాన్ని, అలా జరుగుతుంది. కాబట్టి ఆక్సిజన్ సిలిండర్స్ యొక్క అవసరం ఉందా అసలు ఎక్కడైనా? సో ఈ ప్యానిక్ ఎందుకు క్రియేట్ అవుతుంది? బేసిక్ ప్యాథోఫిజియాలజీ మనకు అర్థం కాకపోవడం. సెకండ్ వారం వరకు మనకు అవసరమే రాదు ఆక్సిజన్. సెకండ్ వారంలో కూడా మెల్లమెల్లగా తగ్గుతుంది, ఒక 4-5 డేస్లో తగ్గుతుంది. ఈ టైంలో మనం ఎందుకు అలర్ట్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము? ఎందుకు అలర్ట్ అయ్యి ఫోన్ చేయలేము? ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము హాస్పిటల్లో అడ్మిట్ కాలేము? ఈజీగా కాగలుగుతాం. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి టెస్ట్ ఉపయోగపడుతుంది. టెస్ట్ మనం పాజిటివా నెగిటివా చెప్పడం కోసం కాదు. మీరు కరోనా 3వ రోజో 4వ రోజో ఫస్ట్ రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, 4వ రోజు టెస్ట్ చేసుకున్నారు, 8వ రోజు ఆక్సిజన్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది. సో మనం ఇప్పుడు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. అప్పుడు ఏమైందంటే ఈ కరోనా టెస్ట్ పాజిటివ్ పట్టుకొని బాబు నాకు వెళ్ళి ఆక్సిజన్ తగ్గుతుంది అంటే రా నాయన అని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. మనం టెస్టే చేయలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాము. దెన్ అప్పుడు వెళ్ళిపోయి మనము సడన్గా వెళ్తే వాళ్ళు టెస్ట్ లేదు కదా, టెస్ట్ లేకుంటే మేము అడ్మిట్ చేసుకోమంటారు వాళ్ళు. హాస్పిటల్స్లో కరోనా టెస్ట్ అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలా. అంటే టెస్ట్ యొక్క రోల్ ఎక్కడ ఉంది అని చెప్తున్నాను. టెస్ట్ యొక్క రోల్ ట్రీట్మెంట్లో లేదు. మొదటి వారం ట్రీట్మెంట్లో టెస్ట్ యొక్క రోల్ లేదు. 2వ వారం ఆక్సిజన్ ఎప్పుడైతే తగ్గడం స్టార్ట్ అవుతుందో అప్పుడు దాని యొక్క రోల్ ఎందుకు వస్తుందంటే దాని ఆధారంగా తీసుకొని మనం హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి ఉపయోగపడుతుంది. సో అందుకని టెస్ట్ 3వ రోజు 4వ రోజు RT-PCR టెస్ట్ చేసుకోవడం ఉత్తమం, లేదా ర్యాపిడ్ టెస్ట్ అయినా పర్వాలేదు. బట్ ఐడియల్గా RT-PCR. దాని దగ్గరకు వస్తాను, టెస్ట్ దగ్గర మనం మాట్లాడుకుందాం, ఒక 2 నిమిషాలు చెప్తాను. సో ఇది ఆక్సిజన్ సిలిండర్స్ విషయంలో మనం చేస్తున్నటువంటి తప్పు. తర్వాత ఇంతకుముందు చెప్పినాను ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, అంటే వేరే సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని తప్పు పట్టడం అని కాదు, కాకపోతే ఆ యొక్క పాథోఫిజియాలజీని తెలియకుండా కనుక ఆ డాక్టర్స్ చేస్తున్నారు అని అంటే కేవలము లక్షణాల మీద టెస్ట్ నెగిటివ్ వచ్చిన దాని మీద ఆధారపడి మేము తగ్గించేసాము అని చెప్తున్నారు అంటే వాళ్ళకి బేసిక్గా పాథోఫిజియాలజీ అర్థం కాలేదు అని అర్థం. సో టెస్ట్ నెగిటివ్ వస్తుంది, లక్షణాలు తగ్గిపోయి ఉంటాయి, బట్ 2వ వారంలో అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ 3-4 రోజులు కనిపించినట్టుగా ఉండి సడన్గా 4వ రోజు నుంచి సీరియస్ అవుతుంది. దీన్ని మనం హ్యాపీ హైపాక్సియా అని అంటున్నాం. హ్యాపీ హైపాక్సియా ఏంటి అంటే కరోనా పాజిటివ్ అవుతారు, ఒక 3-4 రోజులు సిమ్టమ్స్ వస్తాయి, తగ్గిపోయి ఉంటాయి. సో వాళ్ళు అనుకుంటారు మాకు తగ్గిపోయింది, బ్రహ్మాండంగా ఉన్నాం మేము, ఏముంది కరోనా చాలా సింపుల్, తగ్గిపోయింది అని అనుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి ఇంకా ఏం సిమ్టమ్స్ కనిపించవు, బాడీ లోపల రెస్పాన్స్ ఇస్తుంది అదంతా తెలియదు వాళ్ళకి. సో నేను ఇంతకుముందు ఏం చెప్పినాను, 7th డే నుంచి తగ్గడం స్టార్ట్ అవుతుంది ఆక్సిజన్. అది కూడా కేవలం ఆక్సిమీటర్లో చూసుకుంటేనే కనిపిస్తుంది తగ్గడం అనేది. మనిషికి ఏమీ తెలియదు, మనిషికి అసలు ఆయాసం వస్తున్నట్టు విషయం కూడా తెలియదు, లేదా తన లోపల ఆక్సిజన్ తగ్గిపోతుందనే విషయం కూడా తెలియదు. ఎందుకు తెలియదు? బాడీ దాన్ని పాజిటివ్గా తీసుకుంటుంది కాబట్టి. నీకు ఆక్సిజన్ తగ్గినా కూడా రెస్పిరేటరీ మోటార్ సెంటర్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తిలో ఆక్సిజన్ తగ్గింది కదా, నన్ను ఎక్కువ పని చేసిద్దాము అని అనుకుంటుంటుంది. అది దానికి ఇంకా సన్నద్ధం కాలేదు. సో అందుకనే అది బాడీ మామూలుగానే పనిచేస్తుంటుంది, అతనికి ఏమి ఇబ్బంది ఉండదు, బాగుంది అన్నట్టుగానే ఉంటుంది. ఈలోగా మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాళ్ళు లేకపోతే మేము తగ్గించేసినామని చెప్తున్న వాళ్ళు అందరూ ఏమంటే మేము తగ్గించేసినాం, చూసినారా మీకు ఏం లక్షణాలు లేవు, ఏం లేవు, అంత బాగుంది అన్నట్టు చెప్తుంటారు. సో ఈ 7th డే నుంచి 11th డే వరకు అది డ్రాస్టిక్గా తగ్గడం, మెల్లగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో 94% నుంచి 85 లేదా 84-82%కి వచ్చే వరకు 4 రోజులు పడుతుంది. ఆ 4వ రోజు కాకుండా 5వ రోజు నుంచి ఇంకా ఆయాసం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఊరుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ యొక్క మిస్టేక్స్ జరగకూడదు. అంటే ఆ పాథోఫిజియాలజీ అర్థమైనప్పుడు మనం 2nd వీక్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం 2nd వీక్లో ఆక్సిజన్. మీకు దగ్గుందా, జ్వరం ఉందా,
గొంతు నొప్పి ఉందా, ఇది సమస్యనే కాదు. రెండో వారం మీకు దగ్గున్నా డాక్టర్ పట్టించుకోడు, జ్వరం ఉన్నా పట్టించుకోడు. ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఏం పట్టించుకుంటాడంటే మీకు ఆక్సిజన్ ఎంత ఉందనేదే వాళ్ళకి కన్సర్న్. సో నాకు దగ్గుందండి, 8 రోజులు అయింది, 10 రోజులు, ఏమవుతుందా దగ్గుంటే ఏం కాదు. జ్వరం ఉంది, ఏమవుతుంది, ఏం కాదు. కానీ ఏంటి మరి ఎమర్జెన్సీ ఏంటిది? ఆక్సిజన్. సో ఆక్సిజన్ పడిపోవడం అనేది 7వ రోజు నుంచి 8వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది మోర్ ఇంపార్టెంట్. ఆ టైంలో మీరేమి ఆక్సిజన్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల యువర్ డ్యామేజ్ ఆక్సిజన్ ఇండ్యూస్డ్ లంగ్ ఇంజురీ అని మీరు గూగుల్లో కొట్టండి. ఆక్సిజన్ ఇండ్యూస్డ్ లంగ్ ఇంజురీ. ఆక్సిజన్ హాస్పిటల్లో కూడా ఎక్కువ వాడి తెలియకో కొంతమంది అంటే అన్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ లేదా వేరే సిస్టమ్స్ డాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు తెలియకుండానే ఎక్కువ ఆక్సిజన్ వాడి కూడా మనుషులను చంపేస్తుంటారు. సో ఒక వెల్ ట్రైన్డ్ డాక్టర్ ఆక్సిజన్ని ఎంత పెట్టాలి ఎంత పెట్టకూడదని చాలా స్పష్టమైనటువంటి ఐడియా ఉంటుంది. బికాజ్ అతను ఆక్సిజన్ ఎంత ఉందనే చూడట్లేదు, బ్రెయిన్ యొక్క సెంటర్ పనిచేస్తుందా లేదా అనే ధ్యాస మీద ఉంటాడు. కాబట్టి అంటే ప్యాథోఫిజియాలజీ వాడికి తెలుస్తుంది. కాబట్టి అంటే మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎ బాడీ అనేది ఒక 3 బుక్కులు చదువుతూ వచ్చేది కాదు. ఇట్స్ లాంగ్ ప్రాసెస్. సో వెల్ ట్రైన్ డాక్టర్ ఓన్లీ దే కెన్ డిసైడ్ వెన్ టు స్టార్ట్ ఆక్సిజన్, వెన్ టు స్టాప్ ద ఆక్సిజన్ అండ్ ఏ డోస్లో ఇవ్వాలి. మీరు హై డోస్లో ఫుల్గా పెట్టేసేసి 10 లీటర్స్ పెట్టేసేస్తే ఆక్సిజన్ శాతం చూస్తే 100% కనిపిస్తుంది. అబ్బా చాలా అద్భుతం, 100% నేను తెప్పించుకున్న ఇంట్లో కూర్చొని అని ఉంటుంది. కానీ వాళ్ళు సడన్గా డెత్ అవుతారు వాళ్ళు. బికాస్ బ్రెయిన్ థింక్స్ దిస్ పర్సన్ నీడ్స్ నేను చేయాల్సిన పని ఏమీ లేదు అని బ్రెయిన్ థింక్ చేసి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావడమే బంద్ అయిపోతుంది లంగ్స్కి. అందుకనే ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది మన బాడీలో. దాన్ని అర్థం చేసుకుంటూ వర్కౌట్ చేయాలి. అది ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ చేయగలుగుతాడు. సో అందుకనే వీళ్ళు మనకు ఏదైతే లక్షణాలు కనిపించలేవు లేదా మనకు స్వాబ్ నెగిటివ్ వచ్చిందనగానే కథం అయిపోయింది అనేది కాదు. ఇది 2 వారాలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అయితే ప్రతి ఒక్కరిలో ఈ ఆక్సిజన్ తగ్గుతుందా? తగ్గదు. భయపడవలసిన అవసరమే లేదు. ఎవరిలో తగ్గదు, చాలా తక్కువ మందిలో తగ్గుతుంది. 100కి ఈరోజు కూడా చెప్తున్నాము, 100కి 5% మందిలో ఆక్సిజన్ తగ్గుతుంది. మనం 5%లో ఉన్నామా 95%లో ఉన్నది ఎలా తెలుస్తుంది? మనం 7వ రోజు నుంచి పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకున్నప్పుడే తెలుస్తుంది. ఆ 7వ రోజు 8వ రోజు 9వ రోజు 10వ రోజు ఈ చూసుకుంటూ పోయినా కూడా మనకేం ఆక్సిజన్ తగ్గలేదు అంటే ఇంకా తగ్గదు. 11 రోజుల తర్వాత కూడా వాళ్ళకి ఆక్సిజన్ తగ్గలేదు, బాగుంది. తగ్గిన 1, 2 ఇప్పుడు 96 ఉండేది 94, 95 వచ్చింది, 93 వచ్చింది, మళ్ళీ మరుసటి రోజు 94 అయింది. ఇట్లా కూడా అవుతుంటుంది. అది బాడీ యొక్క రెస్పాన్స్ ఒక్కొక్క పర్సన్ని బట్టి ఉంటుంది. కాబట్టి తగ్గి మళ్ళీ పెరుగుతుంది. కొంతమందిలో 92 దాకా వచ్చి మళ్ళీ పెరుగుతుంది. కానీ అట్లాగే తగ్గుతూ ఉంది, వాళ్ళని మనం చూసుకోలేదు. 5% మందిలో తగ్గుతూ పోతుంది, ఇంకో 5% మందిలో తగ్గి మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బాడీ యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళ శక్తి ఉంటుంది కాబట్టి బాడీ తను కంట్రోల్ చేసుకోగలుగుతుంది కాబట్టి తగ్గి మళ్ళీ పెరుగుతుంది. సో ఏదైనా నువ్వు తగ్గి పెరుగుతుందా కంటిన్యూస్గా తగ్గుతుందా అనేది ఎలా తెలుస్తుంది? కేవలం పల్స్ ఆక్సిమీటర్ నెంబర్ 1. నెంబర్ 2, నెక్స్ట్ ఇమీడియట్గా డాక్టర్ని మనం తగ్గుతుంది అనే విషయం చాలా స్పష్టంగా డాక్టర్ చెప్పడం వల్ల తెలుస్తుంది. చెప్పినప్పుడు మీకు వేరే లక్షణాలు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా, ఏమి లేవు, ఓన్లీ ఆక్సిజన్, సరేనా, భయపడకు, జస్ట్ మానిటర్ చేసుకుంటుండు, ప్రతి 3 గంటలు ఒకసారి చూసుకుంటుండు, నాకు చెప్తుండు అని చెప్తుంటాడు అంతే. సో మీకు ఆటోమేటిక్గా హెల్ప్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే సమ్టైమ్స్ ఆ మాత్రం ఆక్సిజన్ తగ్గడం కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు బాడీకి హెల్ప్ అయ్యేదే అది, ఆ బాడీ ఇది కావాలి కాబట్టి. సో అందుకనే ఈ మిస్టేక్స్ మనము అవాయిడ్ చేసుకోవచ్చు. ప్యాథోఫిజియాలజీ బేసిక్గా అర్థమవుతాయి. తర్వాత యాంటీవైరల్ మందుల వలన లాభం. ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో తెచ్చుకొని లేకపోతే ఎవరో చెప్పారని చెప్పేసి మందులు తీసుకోవడం చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టే ఇప్పుడు చాలామంది ఏంటంటే నాకు తగ్గిందయ్యా నువ్వు కూడా తెచ్చుకో ఈ మందులు అని చెప్తున్నారు. బట్ అలా చేయడం చాలా తప్పు. ఇంకా వాళ్ళకి రాకముందే, కొంతమంది రాకముందు తెచ్చుకుంటున్నారు. రెండో రకం వాళ్ళు మా ఇంటి పక్కన నాకు తగ్గింది కాబట్టి నేను తెచ్చుకుంటే అదే మందులు అనుకుంటున్నారు. లేదా వీళ్ళు చెప్తారు నాకు తగ్గింది నీకెందుకు, నీకు కూడా తగ్గుతుంది, ఈ మందులు వేసుకోవాలి. బట్ ఇది కొద్దిగా డేంజర్ అయినటువంటి విషయం. ఎందుకంటే మనం డే 1 రోజే డాక్టర్ తోటి మనం మాట్లాడి ఉండడం వలన మనకు అడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది. అంటే ఆ డాక్టర్కి కనీసం గుర్తుంటుంది, ఆ పలానా పేరు అచ్చైతను నాకు ఫోన్ చేశాడు, లేకపోతే నా ట్రీట్మెంట్ అండర్లో ఉన్నాడు.
సో 7వ రోజు నేను కొంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి చెప్తుండాలి అని ఒక స్పృహతో ఉంటారు. మీరు చెప్పినా కూడా వాళ్ళు ఇమీడియట్గా అలర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేం లేకుండా మనం మన ఇష్టం ఉన్నట్టు మనమే సొంత వైద్యం చేసుకోవడం, లేదా ఆన్లైన్లో ఉన్నటువంటి ఎవరో చెప్పారని చెప్పేసి రకరకాల మందులు వాడటం. ఇప్పుడు రకరకాలైనటువంటి మందులు వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వచ్చింది, డ్రింక్ వచ్చిందంట, అది తాగుతూ తగ్గిపోతుందంట. ఎట తగ్గుతుంది? సో తగ్గడం అనేది, లక్షణం తగ్గడము జబ్బు తగ్గడం ఒకటి కాదు. లక్షణం తగ్గడము లేదా గొంతు స్వాబ్ నెగిటివ్ రావడము జబ్బు తగ్గినట్టు కాదు. సో ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ మెకానిజం. ఆ మెకానిజం అర్థం కావడం చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఈ యాంటీవైరల్ మందులు మనం ఏవో కొనుక్కొని వేసుకుందాము అనేది చాలా తప్పైనటువంటి అవగాహన. అందరూ అదే యాంటీవైరల్ మందులు అనేటివి సైటోటాక్సిక్ మెడిసిన్స్ అంటారు వాటిని. అంటే కణం యొక్క ఇది ఇంటిగ్రిటీని, స్ట్రక్చర్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకని చాలా లిమిటెడ్గా వాడతారు. డాక్టర్స్ కూడా చాలా లిమిటెడ్ పీపుల్కి వాడతారు, అది అందరికీ వాడరు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళే ఒకటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము బ్రౌన్స్లో ఉన్నామనుకోండి, ఒక పేషెంట్కి చాలా సీరియస్గా ఉంది అన్నప్పుడు మేము యాంటీవైరల్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఒక నెఫ్రాలజిస్ట్ని పిలుస్తారు, ఒక ఫార్మకాలజీ స్పెషలిస్ట్ని పిలుస్తారు, ఫార్మకాలజీలో ఎండీ చేస్తున్న వాళ్ళని. తర్వాత ఆ ట్రీటింగ్ డాక్టర్ని పిలుస్తారు. పిలిచి ఏం చేద్దాం, ఇతన్ని యాంటీవైరల్ స్టార్ట్ చేద్దామా వద్దా అని ఒక 10 నిమిషాలు కూర్చొని డిస్కషన్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా. నాట్ ఓన్లీ కరోనా వైరస్ అనే కాదు, కొన్ని మందులు స్టార్ట్ చేయాలన్నప్పుడు ఒక 3-4 కన్సల్టెంట్స్, నెఫ్రాలజిస్టు ఎస్పెషల్లీ, ఎందుకంటే వాళ్ళ కిడ్నీ స్టేటస్ తెలియకుండా ఏ మందులు అంటే ఆ మందు స్టార్ట్ చేయడం అనేది చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి మీరు గమనించి చూస్తే ఇప్పుడు శ్రీభూషణ్ రాజు గారు, నెఫ్రాలజిస్ట్ గారు చాలా చెప్తున్నారు ఆయన లైవ్లో, దట్ డోంట్ స్టార్ట్, మీ సొంతంగా యాంటీవైరల్ మందులు స్టార్ట్ చేసుకోకండి. దానివల్ల కిడ్నీ మీద పడే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడేం కాదు, తర్వాత కిడ్నీ మొత్తం ఇదైపోయి జీవితాంతం డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకనే ఇవి ఒక డాక్టర్ పర్యవేక్షణలో చేయాల్సిన మందులు. డాక్టర్ పర్యవేక్షణ కంపల్సరీ ఆ టైంలో ఉండాలి. మనం సొంతగా స్టార్ట్ చేయడం అనేది టీవీలో చెప్పారనో, లేకపోతే యాడ్స్లో చెప్పారనో, వాట్సాప్లో చెప్పారనో, ఫేస్బుక్లో ఇంకో ఫ్రెండ్ చెప్పాడనో, ఇది కరెక్ట్ కాదు. డాక్టర్ చెప్పాడా లేదా, ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టరు. ఎందుకంటే ఆ డాక్టరే సొంతంగా స్టార్ట్ చేయడు. ఆ పేషెంట్కి, కరోనా పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టరే చలో నీకు యాంటీవైరల్ స్టార్ట్ చేస్తాను అనుకోడు. బిఫోర్ దట్ హీ కన్సల్ట్స్ ఎ నెఫ్రాలజిస్ట్. పిలుస్తారు, అతను వచ్చి చూస్తాడు నెఫ్రాలజీ, ఇతని కిడ్నీ స్టేటస్ ఎలా ఉంది అని చూస్తాడు. ఇంకో డాక్టర్ని ఎవరన్నా వాళ్ళని పిలుస్తారు. ఫార్మకాలజీ, కొన్ని హాస్పిటల్స్లో ఫార్మకాలజీలో ఎండీ చేసిన వాళ్ళని కూడా పిలుస్తున్నారు ఇప్పుడు రైట్ నౌ. పిలిచి వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకుంటారు 5 నిమిషాలు. ఏం చేద్దాం, ఇతని పరిస్థితి ఏంది, బీపీ ఎంత ఉంది, పల్స్ రేట్ ఎంత ఉంది, ఆక్సిజన్ శాతం ఎంత ఉంది, ఈ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఈ ఆధారంగా చూసుకొని చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసే పనిది మనం ఇంట్లో కూర్చొని సింపుల్గా వేసేస్తున్నామంటే యూ కెన్ అండర్స్టాండ్ ద డేంజర్ వీఆర్ డూయింగ్. తర్వాత క్వారంటైన్ గురించి, ఇప్పుడు నేను క్వారంటైన్లో ఏం చేయాలనేది క్లియర్గా చెప్పినాను కదా. మనకు ప్యాథోఫిజియాలజీ అర్థమవుతే క్వారంటైన్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. డే 1 రోజు ఇమీడియట్గా మనకు జ్వరం రాగానే సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోవాలి. డాక్టర్కి ఫోన్ చేయాలి, మందులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. 2nd డే ఆర్ 3rd డే వెళ్ళి టెస్ట్ ఇచ్చుకోవాలి. తర్వాత టెస్ట్ పాజిటివ్ వస్తే మీరు అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. సో ఇది వారం రోజుల తర్వాత మనకు తగ్గిపోయింది అని ఇంకా మనం లైట్ తీసుకోవాల్సినది కాదు. రెండవది జాగ్రత్తగా దాన్ని ఆక్సిజన్ అవి మానిటర్ చేసుకో. 95% వాళ్ళలో ఏమి కాదు, 5% వాళ్ళలో అవుతుంది. వాళ్ళు ఇమీడియట్గా అలర్ట్ కావాలి. సింపుల్ కదా. అలర్ట్ అయినారంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ యువర్ క్యూర్డ్. డే 1 రోజు నేను చెప్పినాను కదా, అలర్ట్ అయిన 6 అవర్స్ లోపల, అంటే ఆక్సిజన్ శాతం తగ్గిన 6 అవర్స్ లోపల ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళు అద్భుతంగా మళ్ళీ రికవర్ అవుతున్నారు, చాలా అద్భుతంగా రికవర్ అవుతున్నారు. సో దట్ ఈస్ క్రూషియల్ విండో పీరియడ్ అనమాట. అవి ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం బిఫోర్ 6 అవర్స్ స్టార్ట్ చేయండి. ఆ కొన్ని మందులు ఉంటాయి, అవి స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. అయితే ఏ మందులు ఎందుకు నాకు చెప్పండి అని చెప్పి చాలామంది మెసేజ్ పెడతారు. ఎందుకు అదే చెప్తున్నాను, మందులు మనము అనవసరంగా వేసుకోవడం వల్ల, ఈవెన్ యాంటీవైరల్స్, విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల చాలా డిమాండ్ పెరిగి అసలైన పేషెంట్స్కి మందులు దొరకని పరిస్థితి, ఆ పేషెంట్స్ 10 మందికి స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి. సో ఎవరు దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నామంటే
మనం ఎవరైతే ఓవర్ ఇన్ఫర్మేషన్ తోటి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నామో మనమే చేస్తున్నాము. తర్వాత హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి? ఇంతకుముందు మనకు క్లియర్ కట్గా అర్థమైంది కదా. హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి? ఎప్పుడైతే పల్స్ ఆక్సిమీటర్లో మనకు కొంత ఆక్సిజన్ తగ్గడం స్టార్ట్ అయిందో డాక్టర్కి ఫోన్ చేయాలి, ఆయన రమ్మంటే వెళ్ళాలి. ఓకే. తర్వాత సిటీ స్కాన్లు, రక్త పరీక్షల గురించి మనం ఒక మాట అనుకుందాం. ఇప్పుడు మీరే చెప్పండి, సిటీ స్కాన్ల యొక్క రోల్ ఎక్కడ ఉంది దీంట్లో? జ్వరం వచ్చినప్పుడు సిటీ స్కాన్ల యొక్క రోల్ ఏమైనా ఉందా? లేదు. సో సిటీ స్కాన్లు అనేటివి అందరికీ అవసరం ఉండదు. అంటే డే 1 రోజే మనం జ్వరం రాగానే సిటీ స్కాన్ చేసేసుకుంటామని సొంతంగా పేషెంట్స్ వెళ్ళి సిటీ స్కాన్ చేసుకుంటున్న రోజులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. సో ఈజ్ దట్ రియల్లీ రిక్వైర్డ్? అయితే నిజానికి వాటి యొక్క అవసరం ఉండదు. ఎవరికైతే అవసరం ఉంది అనేది ఒక డాక్టర్ డిసైడ్ చేయగలుగుతాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క దీంట్లో కూడా ఈవెన్ ఇప్పుడు మనము ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ కూడా, ఇప్పుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది చెప్తున్నారు సిటీ స్కాన్ల యొక్క అవసరం లేదయ్యా, ఏ గైడ్లైన్స్లో సిటీ స్కాన్స్ చేయాలి డే 1 రోజు అనేది ఇక్కడ లేదు. సో ఇది ఒక రకమైనటువంటి బిజినెస్ లాగా మారడం కూడా మన యొక్క దురదృష్టం అని చెప్పాలి. కాబట్టి సిటీ స్కాన్ ఎవరికి బాగుంది, ఎవరికి అవసరం ఉంది, ఎవరికి అవసరం లేదు అని చెప్పేది కూడా ఒక డాక్టర్ అయితే చెప్పగలుగుతాడు. అయితే కొన్ని స్పెషల్ కండిషన్స్లో, అలా అంటే వాళ్ళకి వచ్చినప్పుడే చాలా ఎక్కువగా 104 అట్లా టెంపరేచర్ ఉంది, దగ్గు కంటిన్యూస్గా చాలా ఎక్కువగా ఉంది డే 1 రోజు నుంచి, అంటే చాలా వైరల్ లోడ్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువ టెంపరేచర్స్ ఉండడము, తర్వాత చాలా అన్యూజువల్ సిమ్టమ్స్, అంటే కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం, లేదా బ్రెయిన్ అంతా కొంతమందికి ఉంటాయి అట్లాంటివి. సో అట్లాంటి వాళ్ళకి సిటీ స్కాన్ ఒక్కోసారి డాక్టర్స్ అడ్వైస్ చేయొచ్చు. కానీ కరోనా ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా సిటీ స్కాన్ చేసే పరిస్థితి మన దగ్గరే ఉంది. ఇది కొంత ప్రాబ్లమేటిక్ అనేటువంటి విషయం. దానివల్ల ప్రజల్లో అనవసరమైన ప్యానిక్ ఉంటుంది. చాలామందికి అది ఎట్లా, ఇప్పుడు కరోనా వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా సిటీ స్కాన్లో మార్పులు వస్తాయి. వచ్చిందని చెప్పేసి చూడండి, మీకు 3 ఉంది, మీకు 4 ఉంది స్కోరు, మీరు హాస్పిటల్ అడ్మిట్ కాండి అని చెప్పేసి ఒక రకమైనటువంటి భయోత్పాతాలను క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది. అందుకని పాథోఫిజియాలజీ మనకు ఎవరికైతే అర్థమవుతుందో భయపడాల్సిన అవసరం లేదు, పెడితే కూడా భయపడిపోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరమైనటువంటి విషయం. అందుకని కొంతమందికి మాత్రమే సిటీ స్కాన్ యొక్క అవసరం ఉంటుంది, అది కరెక్ట్గా డాక్టర్ డిసైడ్ చేయగలుగుతారు. రెండోది, కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా కొన్ని అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, అంటే అది అట్లనే ఎవరికైతే సిమ్టమ్స్ తగ్గట్లేదో, లేదా ఎవరికైతే కంటిన్యూస్గా హై టెంపరేచర్స్, అన్కంట్రోల్డ్ కాఫ్ ఇలాంటివి ఉన్నాయో అలాంటి వాళ్ళల్లో, ప్లస్ ఎస్పెషల్లీ కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు, తర్వాత ఆల్రెడీ షుగరు, బీపీ, కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళల్లో బ్లడ్ మార్కర్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ బాడీలోకి వస్తుందో ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రత ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కొన్ని మార్కర్స్ ఉంటాయి. అవి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, అవి చేసుకోవాలి. అవి చేసుకున్నప్పుడు అది కొంతమందికిలో అవసరమైతే. రెండవది, రికవరీ ఫేస్లో కూడా, అంటే మనం 14 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, ఇంకా ఏమన్నా ఉందా, ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమన్నా బాడీలో ఉందా అని తెలుసుకోవడానికి కూడా ఈ కొన్ని టెస్ట్లు అవసరమవుతాయి. ఒక్కోసారి రిపిటేషన్, అంటే ఫస్ట్లో ఎక్కువగా ఉండి, అంటే ఇప్పుడు మనం 7వ రోజు 8వ రోజు చేస్తే టెస్ట్లు చాలా ఎక్కువగా కనిపించి ఈ యొక్క వాల్యూస్, బ్లడ్ మార్కర్స్, ఇన్ఫ్లమేటరీ బ్లడ్ మార్కర్స్ అంటారు, అంటే సిఆర్పి, IL-6, D-డైమర్ ఇలాంటివి చేస్తారు. సో ఇవి 8వ రోజు దాంట్లో ఎక్కువగా ఉండి, అట్లా ఎక్కువగా ఉందంటే కంపల్సరీ వాళ్ళకి ఆక్సిజన్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అట్లా కొంతమంది పేషెంట్లకు అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళారో నాకు 93% వస్తుంది అని చెప్పారు అనుకోండి, డాక్టర్ రండి అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు చేసే మొదటి పని ఈ బ్లడ్ మార్కర్స్ చూసుకుంటారు. సో ఈ బ్లడ్ మార్కర్స్ కనుక చాలా ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళ బ్లడ్లలో వీళ్ళకు ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువగా ఉన్నట్టు లెక్క. అప్పుడు ఏం చేస్తారు, భయపడాల్సింది ఏమి ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డోసెస్ ఎక్కువ పెడతారు. అంటే ఈ యొక్క ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ తక్కువ కావడానికి మంచి డోసెస్లలో మందులు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. లేదు తక్కువగా ఉంది అంటే వెయిట్ చేస్తారు, ఏం కాదు మీకు కేవలం ఆక్సిజన్ కొంత లైట్ లో డోస్ ఆక్సిజన్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్తారు. చాలామందికి అట్లాగే సరిపోతుంది, అందరికీ మందుల యొక్క అవసరం ఏమి ఉండదు. సో ఏదైనా కూడా అక్కడ ఉన్నటువంటి కండిషన్ ఆధారంగా ఉంటుంది. అట్లా
ఆ, తర్వాత రికవరీ ఫేస్లో మనము అంత తగ్గిపోయిన తర్వాత ఇంకేమన్నా ఉందా, ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బాడీలో ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి కూడా మనం ఒకసారి రిపీట్ చేసుకొని చూసుకోవచ్చు. ఆ తర్వాత ఆక్సిజన్, వెంటిలేటర్స్ గురించిన అనవసరమైనటువంటి భయాలు. వెంటిలేటర్స్ లేవంట హాస్పిటల్స్లో. అసలు వెంటిలేటర్స్ ఎంతమందికి అవసరం అవుతున్నాయి? చాలా తక్కువ మందికి అవసరం అవుతాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఆక్సిజనే 4-5% వాళ్ళకి అవసరం అవుతుంది. వెంటిలేటర్స్ కేవలము 1% వాళ్ళకి అవసరం అవుతాయి. అది ఎవరు అంటే అసలు ఎలాంటి మెకానిజం ఆఫ్ ట్రీట్మెంట్లోకి పోకుండా రాంగ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉండే వాళ్ళకు ఎక్కువగా వెంటిలేటర్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి డే 1 రోజు మనము అలర్ట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సో ఈ యొక్క బేసిక్ మనము ప్యాథోఫిజియాలజీ అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ నేను కవర్ చేస్తున్నాను. సో చేసుకుంటే మనం చాలా మటుకు అపోహల నుంచి పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఏదో ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ అని ఏదో ఇది దొరుకుతుంది బాటిల్. అసలు అవి ఎంత పిచ్చి చెప్పండి. అసలు ఏంటి రోల్, ఏంటి ఆక్సిజన్ రోల్? నిజంగా దాంట్లో ఒకవేళ ప్యూర్ ఆక్సిజన్ ఉంటే పేషెంట్ని చంపుతున్నట్టు మనం ఇంకా అంటే బిజినెస్ చేసేవాడు ఏదో చేస్తాడు, కానీ మనకు అవగాహన పెరిగినప్పుడు అట్లాంటివి కొనాల్సిన అవసరమే లేదు. వాటిని పెట్టుకొని వాళ్ళే ఓన్గా తీసుకుంటున్నారంటే దే ఆర్ అలోయింగ్ దేర్ బ్రెయిన్ టు నాట్ టు వర్క్ ఫర్ ది రెస్పిరేషన్. కాబట్టి ఇవన్నీ ఫేక్గా అవగాహన లేకుండా ఎవరంటే వాళ్ళు చెప్తున్నప్పుడు భయపడిపోయి మనం కొనుక్కుంటున్నామా అనేది చూసుకోండి. సో భయపడాల్సిన అవసరమే లేదు. 95% వాళ్ళు చాలా ఈజీగా బయటపడుతున్నారు. 5% వాళ్ళలో, ఈ 5%లో మనం ఉండకుండా చూసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఆ 5%లో మనం ఉండకుండా ఉండాలి అంటే మనకు బేసిక్గా కొంత జబ్బు మీద అవగాహన ఉంటే చాలు. సో ఇది ఒక భాగం అయితే ఐ థింక్ ఎట్ లాంగ్ టైం. తర్వాత ఇంకొక 5 minutesలో ముగిస్తాము. ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. అయితే పాజిటివ్ వచ్చిన తర్వాత హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకండి. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్లు లేకపోతే ఎక్సర్సైజ్ చేయడాలు ఇవి చాలా డేంజర్ విషయాలు ఇవన్నీ. ఎందుకంటే ఆక్సిజన్ ఒకవేళ తగ్గుతున్న టైంలో మనము బాడీ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తామో లంగ్ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టు మనం, అంటే లోపల వైరస్ని మనమే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యేటట్టు చేస్తున్నట్టు లెక్క. అందుకనే ఫిజికల్ ఎక్సర్సైజు పాజిటివ్ వచ్చి క్వారంటైన్ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఈవెన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ రాకముందు చేసుకోవడం వేరు, వచ్చిన తర్వాత చేయకూడదు. 15 days మాత్రం చాలా జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం. వీలైనంత రెస్ట్ తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్ 7 గంటలు దాటింది అంటే ఎట్టి పరిస్థితుల్లో టీవీ, సెల్ ఫోన్ మొత్తం బంద్ చేసి పడుకోవాలి. అంటే కళ్ళకు వెలుగు తగలకుండా చూసుకోండి ఆఫ్టర్ 7. ఎందుకంటే దీనికి దెర్ ఆర్ సమ్ రీజన్స్ ఉన్నాయి. మీకు ఇచ్చే మందులతో పాటు మంచి ఫుడ్, మంచి నిద్ర అనేది ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ని ప్రాపర్ వేలో పనిచేయడానికి ఉపయోగపడతాయి. పీనియల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది బ్రెయిన్లో. అది ఎక్కువ వెలుతురు మనకు రాత్రిపూట తగులుతున్నప్పుడు ఆ పీనియల్ గ్లాండ్ యొక్క పనితీరు తగ్గిపోతుంది. అంటే మెలటోనిన్ అనేది ఒకటి సెక్రెట్ అవుతుంది బాడీలో. సో అది 7 తర్వాత సెక్రెట్ కావాలి, తొందరగా సెక్రెట్ కావాలి అని అంటే మనం 7 గంటలకు 8 గంటలకల్లా లైట్లన్నీ బంద్ చేసి పడుకోవడం చాలా అవసరం. అది వదిలేసి మనం 12 వరకు 1 గంట వరకు సినిమాలు టీవీలో చూసుకుంటూ సెల్ ఫోన్లో చూసుకుంటున్నప్పుడు పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ కాదు. సో పీనియల్ గ్లాండ్ యొక్క రోలు యాజ్ ఎ యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉంది దాంట్లో కూడా. అంటే మెలటోనిన్ అనేది బాడీలో సెక్రెట్ అవుతుంది. న్యాచురల్గా ఇవన్నీ ఉన్నాయి మన బాడీలో. చాలా అద్భుతమైనటువంటి బాడీ ఉంటుంది మన బ్రెయిన్లో. ఇవన్నీ చాలా అద్భుతాలు ఉంటాయి బాడీలో. సో అది తాను కాపాడుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉండున్నాయి ఆల్రెడీ. మనం దాన్ని రాంగ్ వేలో వెళ్ళడం వల్ల, అందుకే ఇప్పుడు ట్రీట్మెంట్ లేదు, అవసరం లేదు, మేమంతా న్యాచురల్ అసలు చేసేది ట్రీట్మెంటే న్యాచురల్. ఇది ఇప్పుడు మనం ఏవైతే బయట నుంచి మందులు ఇస్తున్నామో మీ యొక్క బాడీని మళ్ళీ న్యాచురల్ వేలో పంపించడానికి చేస్తున్నది. దానికోసం నేచర్లో దొరికే మందులు వాడడం కాదు. మనం ఇస్తున్న మందులు మీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు న్యాచురల్ వేలో వెళ్ళడానికి ఉపయోగపడేటివి తప్పిస్తే దానికోసం మనము ప్రకృతి వైద్యం అనేది కరెక్ట్ కాదు. వైద్యం ప్రకృతి కాదు, మన జీవితం ప్రకృతిగా ఉండాలి.
సో వైద్యం ఎప్పుడైతే జబ్బు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ ప్రకృతి రూపమైనటువంటి ప్రకృతికి అనుకూలంగా ఉండేటువంటి జీవనంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది కెమికలా లేకపోతే న్యాచురల్ అనేది కాదు. ఏదైనా కూడా మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు విత్ ఇన్ 4-5 డేస్లోనే న్యాచురల్ వే ఆఫ్ లైఫ్లోకి వెళ్ళిపోతారు కదా. దానికోసం అని చెప్పేసి అసలైన మందులు లేకుండా ఎక్కడెక్కడెక్కడో తీసుకుపోవడం కరెక్ట్ కాదు. సో ఇంకో 5 మినిట్స్లో చిన్న చిన్న అనవసరమైనటువంటి అపోహలను తగ్గించడం ట్రై చేస్తాను. WHO అబద్ధాలు చెప్పింది అనేది ఒక ఆందోళన. అంటే ఫస్ట్ అట్లా అనేది, తర్వాత ఇట్లా అనేది అలా ఉండదు. ఒక డిసీజ్ అనేది ఇది ఒక పాండమిక్, కొత్తగా వచ్చిన డిసీజ్. దీని యొక్క లక్షణాలు మారుతూ ఉన్నాయి. వైరస్ యొక్క స్ట్రక్చర్ కూడా మారుతూ ఉంది. సో ఎప్పుడెప్పుడు అనుగుణంగా దేనికి అనుగుణంగా లక్షణాలు వచ్చాయో ఆ లక్షణాలను మార్చుకుంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈవెన్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ కూడా మారడం అనేది జరిగింది. ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఎప్పుడు కూడా WHO చెప్పదు, అది డాక్టర్స్ డెవలప్ చేస్తారు. వస్తున్నటువంటి క్లినికల్ డేటా ఆధారంగా వాళ్ళు ట్రీట్మెంట్ మొడాలిటీస్ని ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క డేటా మీకు WHOలో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎపిడెమియాలజికల్గా చెప్తారు వాళ్ళు. బట్ క్లినికల్ ఆస్పెక్ట్స్ డాక్టర్సే చెప్తారు. సో ఎపిడెమియాలజికల్గా ఏ దేశంలో ఎట్లుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఇట్స్ ఎపిడెమియాలజికల్ అంటే అలర్ట్ చేయడానికి ఉపయోగపడే ఒక వెబ్సైట్. కాబట్టి అదేదో అబద్ధాలు చెప్పింది, దాంట్లో చెప్పింది ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, అక్కడ లేదు, ఇదంతా కాదు. డాక్టర్స్ అనేవాళ్ళు ప్రతి దేశంలో వాళ్ళ ఓన్ గైడ్లైన్స్ క్రియేట్ చేసుకుంటారు. ఆ దేశంలో ఉండేటువంటి జనాభా వాళ్ళకు వస్తున్నటువంటి లక్షణాల ఆధారంగా ఎలా ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అనేది ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇవన్నీ WHO చెప్తేనే చేయాలి అనేది ఇది చాలా ఇల్లాజికల్ కాన్సెప్ట్. తర్వాత డిసీజ్ అండర్స్టాండింగ్. ఇప్పుడున్న స్టేటస్లో డిసీజ్ని అండర్స్టాండ్ చేసుకోండి. నేను ప్రజెంట్ స్టేటస్ చెప్తున్నాను. అంటే పూర్వంలో అలా చెప్పింది, పాస్ట్ను ఫ్యూచర్ని వదిలేద్దామని చెప్తున్నాను. WHO అలా చెప్పింది, ఇప్పుడు ఇలా చెప్తున్నారు, అది కాదు. ప్రజెంట్ ఏం చెప్తున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడుండే డిసీజ్ స్ట్రక్చర్ ఆధారంగా చెప్తున్నది ఇవన్నీ కూడా. మార్చిలో అట్లా చెప్పింది అని అంటే మార్చిలో సిచ్యువేషన్ వేరే, ఇప్పుడుండే సిచ్యువేషన్ వేరే. అండర్స్టాండింగ్ ఆఫ్ డిసీజ్ పెరిగింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. మేము మార్చిలో చూసినాము, WHO ఇలా చెప్పలేదు అని ఎవరు మన కామెంట్ చేశారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో అందుకనే ఈ యొక్క పాస్ట్ని వదిలేసండి. ఇది ఎప్పటికప్పుడు రికవర్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఉండే అండర్స్టాండింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అండర్స్టాండింగ్ అన్నట్టు ఉంది. ఇంకా రేపొద్దున మారచ్చు, కొంత మారే అవకాశం ఉంటుంది. బట్ దిస్ ఆల్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్. ఈ 6 నెలల్లో మనకు వచ్చిన ఎవిడెన్స్ బేస్డ్గా మనం మాట్లాడుతున్నాం. సో డిసీజ్ యొక్క అండర్స్టాండింగ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే డిసీజ్ డాక్టర్స్కి చాలా క్లియర్గా అర్థమైంది. సో ట్రీట్మెంట్ కూడా చాలా క్లియర్గా అర్థమైంది దాదాపు. సో 90% వాళ్ళు 95% వాళ్ళు ఎందుకు రికవర్ అయ్యి బయటకు వస్తున్నారు అని అంటే రికవరీస్ పెరగడానికి కారణము డిసీజ్ మీద అవగాహన పెరగడం. అంటే డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవగాహన పెరిగింది. నేను కోరుకున్నది ఏంటంటే మనం ప్రజలలో కూడా ఈ అవగాహన పెరగాలి. పెరిగినప్పుడు డెఫినెట్లీ మనము వీటి యొక్క డెత్స్ని మనం తగ్గించుకోవచ్చు, సివియారిటీని తగ్గించుకోవచ్చు. ఈ యొక్క ప్యాథోఫిజియాలజీ యొక్క బేసిక్స్ 1, 2, 3 పాయింట్సే. ఫస్ట్ వీక్ ఎలా ఉంటుంది, సెకండ్ వీక్ ఎలా ఉంటుంది. ఈజ్ దిస్ నాట్ ఈజీ దట్ ఈజీ టు అండర్స్టాండ్? సో అందుకని ప్రజెంట్ ఉండే అండర్స్టాండింగ్ని మీరు చేసుకుంటే చాలు. పాస్ట్ ఎట్లా ఉంది అనేది వదిలేద్దాం. తర్వాత అమెరికా, యూరోప్లలో డెత్స్ ఎందుకు పెరిగింది అంటే దానికి కారణాలు వేరే ఉన్నాయి. వాళ్ళకి అప్పుడు డిసీజ్ అర్థం కాలేదు. ఏమైందంటే ఆక్సిజన్ ఎవరికెవరికి తగ్గిందో వాళ్ళకందరికీ వెంటిలేటర్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అప్పుడు. అందుకే చెప్తున్నాను, వెంటిలేటర్ ట్రీట్మెంట్ కాదు, వెంటిలేటర్ కాదు. వెంటిలేటర్ ఫైనల్ ఆప్షన్, కేవలం 1% వాళ్ళకే అవసరం అవుతుంది. అప్పుడు ఏం చేశారంటే ఎవరికెవరికి నేను చెప్పిన ఈ 5%, 6% వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెంటిలేటర్ మీద పెట్టేశారు డే 1 రోజు. అంటే 7వ రోజు తగ్గంగానే వెంటిలేటర్ మీద పెట్టేశారు. వాళ్ళందరూ చనిపోయారు. అంటే ఎర్లీగా వెంటిలేటర్ పెట్టడం అనేది సమాధానం కాదు అని ఈరోజు అమెరికన్ గైడ్లైన్స్ చెప్తున్నారు. మీరు చూడండి, మ్యాథ్+ గైడ్లైన్స్ చూడండి. సో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఇంకా డిసీజ్ అప్పటికి అర్థం కాలేదు వాళ్ళకి. అసలు ఏంటిది అనేది ఇంకా అర్థం కాలేదు, ఎందుకు ఇట్లా అవుతుంది అని. సో ఎవరెవరు వెంటిలేటర్ టపా ఎగిరిపోయారు. ఎందుకంటే ఇది వెంటిలేషన్ బాడీలోకి ఆక్సిజన్ పోకపోవడం వల్ల చనిపోతున్న వాళ్ళు కాదు, రక్తంలో మార్పుల వల్ల చనిపోతున్నారు అనేది వాళ్ళకి తర్వాత అర్థమైంది. అప్పుడు వెంటిలేటర్ యొక్క రోల్ లేనే లేదు అనేది అప్పుడు అర్థమైంది. అందుకని ఇప్పుడు ఆ పాయింట్ అర్థమైన తర్వాత డెత్స్ తగ్గడం స్టార్ట్ అయినాయి. వెంటిలేటర్లు చాలా తగ్గిపోయినాయి. వెంటిలేటర్ యొక్క అవసరమే లేదు అనేది ఇప్పుడు అర్థమైంది. చాలా తక్కువ మందికి అవసరం అవుతాయి వెంటిలేటర్స్.
కాబట్టి ఇది అమెరికాలో అట్లయింది, లేకపోతే వెంటిలేటర్స్ లేవంట, ఈ అనవసరమైన ప్యానిక్ని తీసేసేయండి. తర్వాత వ్యాక్సిన్స్ వస్తాయా రావా అని చాలామంది, వ్యాక్సిన్స్ వస్తాయా రావా అనేది కూడా మనకు ప్రస్తుతం అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే పాస్ట్ అవసరం లేదు, ఫ్యూచర్ అవసరం లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ది, అంటే ప్రజెంట్ ఎట్లా ఉంది డిసీజు, దాని యొక్క బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి అని మనం అర్థం చేసుకుంటే దీనిలోంచి బయటకు వస్తాం. రేపు కరోనాకి వైరస్ వ్యాక్సిన్ రావచ్చు రాకపోవచ్చు, దాని గురించి ఈరోజు చింతించుకుంటూ మనం చింతించాల్సిన అవసరం ఏముంది? అది చింతించవలసింది సైంటిస్టులు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ల్యాబ్లలో వాళ్ళ కృషులు వాళ్ళు చేస్తున్నారు, లెట్ దెమ్ డూ. కానీ మనం ఇక్కడ కూర్చొని వస్తుందా రాదా అసలు ఎట్లా రాకపోతే అనే భయమే వద్దు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, ప్రజెంట్ డిసీజ్ మనకి ఏ విధంగా అర్థమైంది అని అర్థం చేసుకోండి, దీని నుంచి ఎట్లా బయటపడతాం అనేది అర్థం చేసుకోండి. దట్ ఈజ్ ఎనఫ్. సో వ్యాక్సిన్స్ రానిగాక వస్తాయి అని అనుకుందాం, ఎప్పుడన్నా రాని, 6 నెలల తర్వాత రాని, సంవత్సరం తర్వాత రాని, బట్ వస్తాయి. దాని గురించిన ఆందోళన మనం ఇప్పుడు అవసరము అంటున్నాను. దేని గురించి ఆందోళన పడాలో అది పడకుండా ఎప్పుడో ఫ్యూచర్ జరిగిన దాన్ని, పాస్ట్ జరిగిన దాని గురించి ఆందోళన పడడం వల్ల ఏంటి లాభము అనేది నా ప్రశ్న. సో అందుకనే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు అండర్స్టాండింగ్ పెరిగింది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే వైరస్ యొక్క విరులెన్స్ తగ్గుతూ వస్తుంది. అంటే మార్చిలో ఉన్నటువంటి డేంజరస్ వైరస్ ఈరోజు లేదు. అప్పుడు చాలామందిని చాలా ఇబ్బంది పెట్టింది వైరస్. అది ఒకటి, అసలు వైరస్ ఏంటో అర్థం కాలేదు, దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటో, అది ఎట్లా బాడీలోకి వచ్చి ఎట్లా మనుషులు చంపుతుందో అర్థం కాలేదు మార్చిలో. రెండోది, అప్పుడుండే వైరస్ కూడా చాలా భయంకరమైనటువంటి వైరస్ అన్నమాట. ఆ యొక్క స్టేజ్ నుంచి మనం తగ్గుతూ ప్రకృతి తనకు తాను ఎలా అయితే మారుతూ వస్తుందో వైరస్ యొక్క తీవ్రత కూడా తగ్గుతూ వచ్చి ఈరోజు చాలా మైల్డ్ వైరస్ మనకు అందుబాటులో ఉంది. సో ఈజ్ దిస్ నాట్ ఎ గుడ్ న్యూస్? అందుకనే మనం డాక్టర్స్కి అవగాహన పెరిగింది ట్రీట్మెంట్ మీద, వైరస్ తన యొక్క విరులెన్స్ని తగ్గించుకుంది. మనం కూడా అవగాహన పెంచుకుంటే అనేది ఇక్కడ చాలా, మనం అవగాహన పెంచుకుంటే డెఫినెట్లీ అటు సైడ్ నుంచి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇటు సైడ్ నుంచి వైరస్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది. బాబు నేను మిమ్మల్ని చంపాను, చాలా మైల్డ్ వేలో ఉంటున్నాను అని అది చెప్తున్నప్పుడు మనం అవగాహన పెంచుకుంటే డెఫినెట్లీ ఈ యొక్క పాండమిక్ నుంచి మనం ఈజీగా బయటపడతాం. అందుకే ప్రజల అవగాహన చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత లాస్ట్గా ఒక పాయింట్ ఏంటంటే, తర్వాత ప్రశ్నలు వస్తున్నాయి, నేను ఒక్కసారి చూస్తాను. ఓకే, ఒకటే పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రివెంటివ్ మెజర్స్. ప్రివెంటివ్లో నేను చెప్పాను కదా, మనకు 3 దివ్య మంత్రాలు ఉన్నాయి. ఏంటి అంటే ఫేస్ మాస్క్ వాడడం, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అండ్ చేతులు కడుక్కోవడం. ఇవి ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేయవలసిన అవసరమే లేదు. ఇది బయటికి వెళ్ళే వాళ్ళు రోజు మాస్క్ కంపల్సరీ, ఎక్కడ పోయినా కూడా ఫిజికల్ డిస్టెన్స్. ఇప్పుడు చాలామంది మీరు కిరాణా షాప్కి వెళ్ళి చూడండి, మనం లైన్లో పెట్టుకుంటే మన వెనకాల నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, పక్కనే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది తెలియకపోవడం చూడండి. అట్లా ఉన్నప్పుడు వాడి కనుక పాజిటివ్ ఉన్నది అనుకోండి, మనకు కంపల్సరీ వస్తుంది. మన పక్కన నిలబడ్డాడంటే, అరే నేను ఎక్కడ పోలేదు, ఓన్లీ కిరాణా షాప్కి వెళ్ళి వచ్చినా అని చెప్తుంటారు. అలాంటి పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు కిరాణా షాప్లో రావడం అంటే ఎంత చిన్న ఇది చెప్పండి, అది ఎంతసేపు ఉంటాం, 3 నిమిషాలు ఉంటాం అక్కడ. అయినా కూడా పాజిటివ్ ఎందుకు వస్తుంది అంటే పక్కన వచ్చేవాడు వాడికి పాజిటివ్ ఉంటుంది. సో వాని కనుక మనం దూరంగా ఉంటే అసలు ఎట్లా వస్తుంది? పోనీ వాడు మన దగ్గరకు వచ్చి వాడు కొద్దిసేపు దూరంగా ఉండొచ్చు కదా, ఉండరు. అంటే ఇది అవగాహన లోపం వల్ల జరుగుతున్న మిస్టేక్స్. వీ కెన్ ప్రివెంట్. కరోనా ఈజ్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్. దాన్ని అసలు రాకుండానే చేసుకోవచ్చు సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేస్తే, కానీ వస్తున్నాయి. దానికి ముఖ్యమైన కారణము ప్రజల్లో అవగాహన పెరగకపోవడం. ఈ రోజుటికి కూడా ఈ 6 నెలలు అయినా వేరే దేశాలలో అవగాహన పెరుగుతుంది ప్రజల్లో, మన దేశంలో రోజు రోజుకి ఇంకా మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం అవగాహన పెంచుకోవడమే దీనికి అసలైన మందు. ప్రజల్లో అవగాహన పెరగడమే అసలైన మందు, అంతకు మించిన మందు లేదు. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారు కొంతమంది. సో వర్క్ ఫ్రమ్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదన్నా వాళ్ళు కొనాలి అనుకుంటే దే కెన్ అఫోర్డ్, ఆన్లైన్లో కూడా చేసుకోగలుగుతారు, వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు. సో డైలీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మెజర్స్ కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. డిస్టెన్స్ ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా, చాలామంది మా మిత్రులు డైలీ వెళ్ళి వర్క్ చేస్తున్న, హాస్పిటల్స్కి వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ రోజు వరకు కూడా కరోనా రాలేదు వాళ్ళకి. రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఈ 3 దివ్య మంత్రాలుగా పాటిస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్క్ ప్రాపర్గా ఎట్లా వాడాలనేది, మాస్క్ ప్రాపర్గా ఎలా వాడాలనేది కూడా నేను గతంలో చెప్పున్నాను. సో అది తర్వాత గ్యాదరింగ్స్. ఎందుకు మనం ఈరోజు గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేయలేకపోతున్నాం?
ఇప్పుడు మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవడము, లేకపోతే అర్జెంటుగా ఏదో గుడికి వెళ్ళడము ఒక అవసరం ఏముంది? అది అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజు కూడా గుళ్ళకు గుంపులుగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఈ రోజు కూడా పెళ్ళిళ్ళకు గుంపులు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు రావు వైరస్లు? వస్తాయి. ఆ వచ్చిన వాళ్ళలో ఒక్కళ్ళకున్నా కూడా అందరికీ వస్తాయి. సో వీటిని మనమే అవగాహన పెరిగితే ఆటోమేటిక్గా ఈరోజు అసలు ఈ 6 నెలల్లో గుళ్ళు తెరిచినా కూడా మేము పోము అనుకునే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఏదో పండగ వచ్చి మేము పోతామనే ఊరికే వాళ్ళే ఉన్నారు. అంటే ఇది కొంతకాలం ఆపుకోవచ్చు కదా. ఒక 2-3 నెలలు మనకి ఈ యొక్క వైరస్ యొక్క వ్యాప్తి తగ్గిన తర్వాత మీరు రోజు వెళ్ళి గుళ్ళో కూర్చోండి, ఎవరొద్దన్నారు. రోజు పెళ్ళిళ్ళు చేసుకోండి, ఎవరొద్దన్నారు. కానీ ఇప్పుడుండేటువంటి పరిస్థితులలో ఏమొచ్చింది? అంత వెళ్ళి మనం దాని యొక్క వ్యాప్తికి మనమే సహకారం చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రివెంటబుల్ ఆస్పెక్ట్స్ అంటే ఈజీగా ప్రివెంట్ చేయగలిగేటువంటి వైరస్ని మనమే తెచ్చుకుంటున్నాము. దీని మీద అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. సో దిస్ వేర్ ఐఎమ్ కంక్లూడింగ్. అయితే నెగిటివ్ వస్తే బాడీలో వైరస్ పూర్తిగా లేనట్లేనా? ప్రశ్నలు చూస్తాము. అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంటి అంటే, డాక్టర్ ఎవరైనా కూడా ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టరు లక్షణాల మీద ఆధారపడతారు. మీరు ఫోన్ చేసినప్పుడు మీరు చెప్తున్నటువంటి లక్షణాల ఆధారంగానే చాలామంది డాక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు కొన్ని మనకు లక్షణాలు చూస్తున్నాము, సిటీ స్కాన్లు కొంతమంది అడ్వైజ్ చేస్తున్నారు. దీన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతామా అంటే ప్రజెంట్లీ కష్టం. బట్ ఏంటి అంటే లక్షణాలు ముఖ్యం. ఓకే, లక్షణాలు ముఖ్యమైనప్పుడు వాళ్ళకి కొంతమందిలో నెగిటివ్ రావచ్చు, కరోనా నెగిటివ్ రావచ్చు టెస్ట్ చేస్తే. కానీ లక్షణాలు ఇన్ ఫేవర్ ఆఫ్ కరోనా ఉంటే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అర్థమైంది? అది కొంత పర్సెంట్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమంది పేషెంట్ కూడా అట్లా ఉన్నారు. వాళ్లకు లక్షణాలు చాలా క్లియర్గా ఉన్నాయి, వాళ్ళకు కరోనాకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ టెస్ట్ మాత్రం నెగిటివ్ వచ్చింది. సో ఏం చేయాలి? మీకేం లేదని చెప్పేద్దామా? నో. కాబట్టి ఇప్పుడు రైట్ నౌ అది కరోనా అనుకొని 15 రోజులు ట్రీట్మెంట్ చేస్తే పోయేదేం లేదు కదా. కాబట్టి నెగిటివా పాజిటివ్ అనేది పూర్తిగా నేను ఎప్పుడు ఉపయోగపడుతుందని చెప్పినాను. అది కనుక ఆల్రెడీ పాజిటివ్ వచ్చిన రిపోర్ట్ కనుక మన దగ్గర ఉంటే, 10వ రోజు ఒకవేళ ఆక్సిజన్ కనుక తగ్గుతుంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి చాలా సులువైపోతుంది. అప్పుడు వెళ్ళి ఎమర్జెన్సీ వెళ్ళి సిటీ స్కాన్ చేసుకునే అంత అవసరం ఉండదు. అప్పుడు ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మీకు అడ్మిట్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు గాంధీలో మీకు కరోనా టెస్ట్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటాం అనడానికి కారణం ఇదే. ఎందుకంటే లేకపోతే అందరూ వేరే వేరే కారణాలతో వచ్చినప్పుడు అసలైన బెడ్స్ దొరకవు. కాబట్టి ఒక 3 రోజులు 4 రోజులు వెళ్ళి టెస్ట్ చేసుకొని మీ దగ్గర పాజిటివ్ అంటే, పాజిటివ్ అనేది మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందా లేదా ట్రీట్మెంట్కు సంబంధం లేదు అది. కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వస్తే దాన్ని అట్టబెట్టుకోండి. 10వ రోజుకో 11వ రోజుకో అది ఉపయోగపడవచ్చు. 95%లో ఉపయోగపడదు. ఆ ఉపయోగపడిన వాళ్ళు దాన్ని తీసుకొని గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఇట్ ఈజ్ ఈజీగా అది చూసి అడ్మిట్ చేస్తారు. కాబట్టి డోంట్ వరీ. నెగిటివ్ వస్తే బాడీలో వైరస్ పూర్తిగా ఏ నెగిటివ్ అనేది మొట్టమొదట వచ్చినప్పుడు లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గానే తీసుకుంటారు. రెండోది 11 రోజు 12 రోజు నెగిటివ్ వస్తుంది. నేను ఆల్రెడీ వస్తుంది, నేను అదే చెప్పినాను. వైరస్ ఉండేదే 10 రోజులు ఉంటుంది, వారం నుంచి 10 రోజులే ఉంటుంది. సో డెఫినెట్లీ మీకు నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చినంత మాత్రాన వైరస్ లేదు బాడీలో, బట్ జబ్బు ఇంకా ఉంటుంది, ఇంకో వారం రోజులు ఉంటుంది. అది ఆ వారం రోజులు చాలా పీక్ అనమాట, అది ఇంపార్టెంట్. దాన్ని మర్చిపోయి మాకు నెగిటివ్ వచ్చేసిందని అనుకోవడం కరెక్ట్ కాదు. అదే ఆఫ్టర్ 15 డేస్ అంటే 2 వీక్స్ తర్వాత కూడా మనకేమి ఇంకా లక్షణాలు రాలేదు, ఆక్సిజన్ శాతం తగ్గలేదు, అవుట్ హాయిగా బయటకు వెళ్ళిపోవచ్చు. అంటే మనకు వచ్చింది తగ్గిపోయింది. 15 డేస్ 17 డేస్ ఒక్కొక్క మామూలు 17 డేస్ చెప్తున్నాము. సో 17 డేస్ తర్వాత కూడా మనకేం లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? నేను ఇంతకుముందు రికవరీ ఫేస్లో కొన్ని బ్లడ్ మార్కర్స్ చేసుకోమని చెప్తున్నాము. అంటే ఆల్రెడీ తగ్గిపోయిన తర్వాత కొన్ని బ్లడ్ మార్కర్స్ ఉంటే ఇంకేదన్నా రెసిడ్యువల్గా కొంతమందిలో ఉంటుంది, అంటే కొద్దిగా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో, అది ఏమన్నా ఉంటే దానికి మందులు ఇస్తారు. ఏమి లేదు అంటే ఇంకేం మందులు అవసరం ఉండదు మీకు. సో అదొకటి. ర్యాపిడ్ టెస్ట్ల కంటే ముందే సిటీ స్కాన్, అదే ఇప్పుడు ఇది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది బాడీ బాగా. ర్యాపిడ్ టెస్ట్లా సిటీ స్కాన్లా అనేది చాలా, అయితే ర్యాపిడ్ సిటీ స్కాన్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు సిటీ స్కాన్ అనేది కేవలం నిజానికి కొంతమంది పేషెంట్లకు అవసరమైతేనే చేయాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే అది నార్మ్ అయిపోయి అందరికీ సిటీ స్కాన్లు చేస్తున్నారు. సో ఇప్పుడు దాని నుంచి మనం తప్పించుకునే పరిస్థితి కనిపించట్లేదు. అంటే అది ఇప్పుడు ఈవెన్ టెస్ట్ల కంటే ముందర సిటీ స్కాన్ చేసేసి మీకు ప్రాబ్లం ఉందని చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాము అనేది చెప్పడం కష్టం. అంటే చాలా హాస్పిటల్స్ దాన్ని నామ్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే సిటీ స్కాన్ ఫస్ట్ అనేది, ఎంత సిటీ స్కాన్లో కూడా కంపల్సరీ ర్యాపిడ్ టెస్ట్, PCR టెస్ట్ చాలా అవసరం మనకి. ఈవెన్ హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు సిటీ స్కాన్ టెస్ట్ చేసుకొని సిటీ స్కాన్ బేస్డ్ మీద ట్రీట్మెంట్ చేయకండి అని చెప్పేసి గవర్నమెంట్ తరపు నుంచి
డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు ఎవ్రీడే. సో ఆంధ్రప్రదేశ్లో సో సిటీ స్కాన్ ఆధారంగా మనం ట్రీట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంపల్సరీ ఉండాలి. అండ్ మోరోవర్ లక్షణాలు మెయిన్గా లక్షణాలతోటి ఆధారంగా ట్రీట్మెంట్ చేయాలి, కానీ సిటీ స్కాన్లతోటి ఆర్టీపీసీఆర్ కోసం వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. అదే ఇంపార్టెంట్. తర్వాత ర్యాపిడ్లో నెగిటివ్ వచ్చిన తర్వాత ఆయాసం, జలుబు ఉంటే కరోనా. అదే చెప్పాను ఇందాక నేను. అదే ఆయాసం అనేది డే 1 రోజు రాదు, వారం రోజులు పడుతుంది. కాబట్టి ఈ ర్యాపిడ్లో నెగిటివ్ వచ్చినంత మాత్రాన మనము కేవలం పేషెంట్ యొక్క లక్షణాల ఆధారంగానే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కరోనా కొన్ని దశలు దాటిన తర్వాత ర్యాపిడ్ టెస్టింగ్ అక్యురసీ ఉండదు అంటారు, నిజమేనా సార్? కొన్ని దశలు దాటిన తర్వాత అంటే ఈ అక్యురసీ అనేది అట్లేమి ఉండదండి. ప్రతి టెస్ట్కి సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ అని ఉంటాయి. అది అందుకే చెప్తున్నాను, టెస్ట్ అనేది సెకండరీ అవుతుంది. మనకు నెగిటివ్ వచ్చినా కూడా లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని కరోనాగానే ట్రీట్ చేస్తారు. అది చాలా కొంతమంది జరుగుతుంది, మనకు 100లో ఒకళ్ళకి ఇద్దరికి అట్లా జరిగే అవకాశం ఉంటుంది. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సరే ఇప్పుడు 70% అట్లా అవుతుంది అది అనుకుంటుంది, కానీ ప్రాక్టికల్గా అట్లయితే ఏం లేదు. దాని స్పెసిఫిసిటీ, సెన్సిటివిటీ బయట చెప్తారు, కానీ మేము చూసినంత వరకు చాలామందిలో పాజిటివ్ అంటే పాజిటివ్ వస్తుంది. అయితే ర్యాపిడ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చే అవకాశం, అంటే ఫాల్స్లీ నెగిటివ్ రావచ్చు. అంటే దాంట్లో పాజిటివ్ గుర్తుపెట్టుకోండి, ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్. ర్యాపిడ్ టెస్ట్లో నెగిటివ్ వస్తే 50% పాజిటివ్, 50% నెగిటివ్. ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి? లక్షణాలు క్లియర్ కట్గా ఉన్నాయి, సో పాజిటివే. అది నెగిటివ్ వచ్చినా పాజిటివే. నెగిటివ్ వచ్చింది, పెద్ద లక్షణాలు లేవు ఫస్ట్ వారంలో, అయితే ఏమైనా కూడా లక్షణాలు ఇవన్నీ కూడా మనం 15 డేస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు నెగిటివ్ వచ్చేసింది, లక్షణాలు ఏం లేవు అని మనం ఫ్రీగా కావడానికి వీలేదు. ఎట్లున్నా కూడా 15 రోజులు క్వారంటైన్ ఉండడము, 2వ వారంలో ఆక్సిజన్ సాచురేషన్ని మనము జాగ్రత్తగా చూసుకోవడము చాలా అవసరం. అందుకే 2వ వారం ఇప్పుడు లక్షణాలు కొంతమంది 2-3 రోజుల్లోనే తగ్గిపోయి మళ్ళీ వారం తర్వాత ఆయాసం స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ రావచ్చు వాళ్ళకి, ఫస్ట్ ట్రీట్మెంట్ ర్యాపిడ్ టెస్ట్ నెగిటివ్ రావచ్చు, అంత మాత్రం కరోనా లేదన్నట్టు కాదు. అందుకే ఈ ప్యాథోఫిజియాలజీ అర్థమైందంటే ఎవరైనా 15 రోజులు క్వారంటైన్ అనేది చాలా బేసిక్ రూల్ అనమాట. సో 10th డే తర్వాత వాళ్ళకేమి 10th 15th డే వరకు వాళ్ళకేమి ఆక్సిజన్ తగ్గకపోతే వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉండదు. కరోనా వ్యక్తి 14 రోజులు గడిచాక అవసరం ఉండదండి. 14 రోజులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా చెప్తున్నారు. యాక్చువల్గా 11 రోజులే చాలు అని కొంతమంది, ఐడియల్గా 17 రోజులు అని. 17 రోజుల తర్వాత మీరు ఐసోలేషన్ అవసరం ఉండదు, వాళ్ళు బయటికి రావచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. మొత్తం ఇప్పటికే ఉన్న టెస్టులు ఎన్నిసార్లు, వీటిపై అవగాహన కల్పించండి. మొత్తం ఇప్పటికే ఉన్న టెస్టులు అంటే బేసిక్గా ఒకటండి, ర్యాపిడ్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్, ఇవి మనకు బేసిక్గా చేసే టెస్టులు. అయితే ఇప్పుడు యాంటీబాడీ టెస్ట్లు అని చేస్తున్నారు. యాంటీబాడీ టెస్ట్లు డయాగ్నోసిస్ కోసం కాదు, క్లియర్గా తెలుసుకోండి. అంటే రక్తాన్ని తీసుకొని చేస్తారు, అది డయాగ్నోసిస్ కోసం కాదు. యాంటీబాడీ టెస్ట్ అనేది కమ్యూనిటీలో ఎవరికెవరికి వచ్చింది, ఎవరిలో ఎన్ని యాంటీబాడీస్ డెవలప్ అయినాయని తెలుసుకో, ఒక ఎపిడెమియాలజికల్ స్టడీ కోసం తప్పిస్తే నీలో కరోనా ఉందా లేదా అని తెలుసుకోవడానికి యాంటీబాడీ టెస్ట్ అనేది కరెక్ట్ కాదు. కేవలం ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఐడియల్. ట్రై టు గెట్ ద ఆర్టీపీసీఆర్ టెస్ట్. తప్పదు అనుకుంటే ర్యాపిడ్ టెస్ట్. ఇక కొన్ని సెంటర్స్లలో సిటీ స్కాన్లు చేస్తున్నారు, సిటీ స్కాన్లలో కూడా తెలిసే అవకాశం ఉంది. బట్ దట్ ఈజ్ నాట్ ద ఫైనల్. మళ్ళీ మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాల్సిందే. నైట్ డ్యూటీలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? నైట్ డ్యూటీలు ఎవరైనా ఒకటే అండి. ప్రివెన్షన్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్. అందరికీ 3 మంత్రాలే. ఎవరికైనా, నీకైనా, మనకైనా, ఎవరికైనా, నైట్ డ్యూటీ చేసిన వాళ్ళకైనా, ప్రెగ్నెన్సీకైనా, ఎవరికైనా 3 మంత్రాలు ఏంటి అంటే ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ చేతులు క్లీన్ చేసుకోవడం. ఫస్ట్ వీక్లో సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్న వాళ్ళకి సెకండ్ వీక్లో చాలా మటుకి అంటే ఫస్ట్ వీక్లో సిమ్టమ్స్తో సంబంధం లేకుండా ట్రీట్మెంట్ చేసుకున్నారు లేదా అనేది ముఖ్యం. సో ట్రీట్మెంట్ కనుక చేసుకుంటే సెకండ్ వీక్లో ఆల్మోస్ట్ అందరికీ పరిస్థితి బాగానే ఉంటుంది. అదే ఒక 5% వాళ్ళకి తప్పిస్తే. ఈవెన్ ఫస్ట్ వీక్లో సిమ్టమ్స్ మైల్డ్గా ఉండి సెకండ్ వీక్లో సీరియస్ అయ్యేవాళ్ళు 5% వాళ్ళే ఉంటారు. ఆ 5% మనం ఉన్నామా లేదా అనేది ఇప్పటికి మీరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 6% డెత్ రేట్స్ ఉన్నాయి. సో సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఆధారంగానే. సో అమెరికాలో, యూరోప్లో అక్కడ మనకు 6% కనిపిస్తుంది డెత్ రేట్. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉంది, 1%, లెస్ దెన్ 1% వస్తుంది. అంటే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, డిసీజ్ యొక్క అవగాహన పెరగడం వల్ల వ్యాధి యొక్క మోర్టాలిటీ తగ్గింది. అలాగే చెప్పినాను కదా, ఇది కూడా తగ్గింది, విరులెన్స్ కూడా తగ్గింది వైరస్ది.
ఇది రఫీ మహమ్మద్, ఇదే నేను వద్దని చెప్తున్నాను. ఏంటంటే మొదటి వారంలో ఏ మందులు వాడితే వైరల్ లోడ్ తగ్గుతుంది అనేది అసలు మందుల గురించిన అవగాహన అనవసరమైనటువంటి అవగాహన ఇది. ఏ మందులు అంటే ఆ మందులు కొనుక్కొని వేసుకోవడము, లేకపోతే ఎవరో చెప్పారని నేను చెప్పానో ఇంకో డాక్టర్ చెప్పారనో, ఇది చాలా తప్పైన పద్ధతి. కంపల్సరీ మీరు డాక్టర్ని కలవండి, డాక్టర్కి ఇన్ఫామ్ చేయండి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ మందులు వాడడం కంటే కూడా. ఓకే, సో మందులు వాడి దాన్ని మనము ఇప్పుడు ఏమవుతుందంటే మహమ్మద్ రఫీ గారు, ఇప్పుడు నేను చెప్తాను ఈ పలానా మందులు వాడండి అని. చాలామంది ఏం చేస్తారంటే వాటిని కొనుక్కొని వచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే అసలు మందుల యొక్క స్కార్సిటీ పెరుగుతుంది సొసైటీలో. అందరూ కొనుక్కునే వాళ్ళైతే అసలైన పేషెంట్స్కి మందులు దొరకవు. ఎప్పుడైతే అసలైన పేషెంట్స్కి మందులు దొరకవు, ఈ వ్యాధి తగ్గదు, ఇంకా పెరుగుతూ పోతుంది. అసలైన పేషెంట్స్ ఇంకో 100 మందికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇది మనకు కూడా, మన ఇంటికి కూడా ఏదో ఒక రోజు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే దాన్ని కట్టేజ్ చేయాలంటే మనకు మందుల గురించిన అవగాహన అవసరం లేదు. మందులు ఆటోమేటిక్గా మనకు వచ్చినప్పుడు డాక్టర్లు రాస్తారు, వాటిని చేసుకోవాలి. డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు ఫోన్ ద్వారా ఉండొచ్చు, లేదా దీనివల్ల ఉండొచ్చు. హియర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. వాళ్ళకి మొత్తం టైం టేబుల్ ఇవ్వడం కదా కరోనాకి. అదే అండి, టైం టేబుల్ నైట్ డ్యూటీ వాళ్ళకి వేరుగా ఉన్నా కూడా ఇదైతే సేమ్. సంపత్ రెడ్డి గారు, చక్కటి అవగాహన కలిగిస్తున్నాం, ధన్యవాదాలు. వైరస్ ప్రవేశించి తెలియకుండా ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే ఎలా, దానివల్ల ఏమి ఇబ్బంది రాదా? ఇది మీరు అన్నది అసిమ్టోమేటిక్ పేషెంట్స్. సంపత్ రెడ్డి గారు, అసిమ్టోమేటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే వైరస్ వస్తుంది, వాళ్ళకి పెద్దగా లక్షణాలు కనిపించవు, అసలు లక్షణాలే ఉండవు. రెండు రకాల కారణాల వల్ల ఇలా జరుగుతుంది. ఒకటి ఏంటంటే వీళ్ళల్లో న్యాచురల్గానే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేస్తూ ఉండాలి. అంటే వీళ్ళ యొక్క రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ప్రాపర్ ఫుడ్ తినేవాళ్ళు, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు లైఫ్లో. ఇలాంటి వాళ్ళల్లో యూజువల్గానే ఒక వైరస్ని తట్టుకోగలిగినటువంటి శక్తి ఉండి ఉంటుంది, వాళ్ళకు సిమ్టమ్స్ రాకపోవచ్చు. రెండో కారణం ఏంటి అంటే కొంతమందిలో ఇవేమి లేకున్నా కూడా వైరస్ యొక్క స్ట్రెయినే చాలా బలహీనమైనది వచ్చి ఉండించవచ్చు. అంటే వాళ్ళు పెద్ద ఏజే ఉండిండొచ్చు, 60 ఏళ్ళు లేదా అన్ని జబ్బులు ఉండిండొచ్చు. కాకపోతే వాళ్ళకు వచ్చినటువంటి వైరస్ స్ట్రెయిన్, అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళారో అక్కడనే ఒక పర్సన్ నుంచి మనకు వచ్చి ఉంటుంది. ఆ పర్సన్లో చాలా మైల్డ్ వైరస్ ఉందనుకోండి, ఇతనిలో కూడా మైల్డ్ వైరస్ కాబట్టి ఆ మైల్డ్ వైరస్ పెద్దగా లక్షణాలు కలగజేయదు. కాబట్టి ఏదైనా కారణం ఏది అని చెప్పలేము, కానీ కొంతమంది అయితే ఫార్చునేట్లీ ఎసిమ్టోమేటిక్గా ఉంటున్నారు. దానివల్ల ఎక్కువ మందికి మనకు కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యి హెర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ కావడానికి సాధ్యమవుతుంది. అయితే వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి వచ్చే అవకాశం కూడా తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తిలో బాగా ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పుడు ఇతనిలో తొందరగా వైరస్ లోడ్ తగ్గిపోతుంది, కాబట్టి వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళడం కూడా చాలా తగ్గిపోతుంది. ఒకవేళ వెళ్ళిందే అనుకుందాం, ఎసిమ్టోమేటిక్ రెండో కారణం వల్ల వైరస్ యొక్క తీవ్రత తగ్గున్నప్పుడు వేరే వాళ్ళకి వెళ్తే వాళ్ళకు కూడా వైరస్ తీవ్రత తక్కువనే ఉంటుంది, కాబట్టి వాళ్ళు కూడా ఎసిమ్టోమేటిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళ గురించిన భయం మనకు అవసరమే లేదు. అండ్ హ్యాండ్ వాష్ కెన్ ప్రివెంట్ కోవిడ్. ఎస్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. రాజశేఖర్ గారు, వెంపల్లి. ఎస్, ఇట్ విల్ ప్రివెంట్ కోవిడ్. డాక్టర్స్ విత్ పీపీపీ కిట్స్ అంటే అండి, ఇది రాంగ్ అవగాహన. పీపీపీ కిట్స్ వల్ల చనిపోతున్నారు కాబట్టి మనకు ఇప్పుడు డాక్టర్స్ ఉండే అట్మాస్ఫియర్ వేరే. వాళ్ళు 24 గంటలు టోటల్గా వైరస్ లోడెడ్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఉంటారు. సో అది మోర్ ఇంపార్టెంట్. పీపీ కిట్స్ కూడా ఆపవు వాళ్ళకి. బట్ మనం అలాంటి వైరస్, ఇప్పుడు కామన్ మ్యాన్ అలాంటి అట్మాస్ఫియర్లో ఉండడు కదా. వాళ్ళు 24 గంటలు, ఇప్పుడు డాక్టర్స్కి ఎలా ఉంటుంది డ్యూటీ, 1 వీక్ డ్యూటీ వేస్తారు. 1 వీక్ టోటల్గా హాస్పిటల్లో ఉంటారు గవర్నమెంట్ డాక్టర్స్. సో ఆ 1 వీక్ వాళ్ళు టోటల్గా కరోనా పేషెంట్ల మధ్యనే బతుకుతుంటారు. ఎన్ని పీపీ కిట్స్ అయినా కూడా వాళ్ళకి ఒక్కోసారి సరిపోకపోవచ్చు. అంటే ఇప్పుడు ఏదో టైంలో మనం తినడానికో దేనికోసారి తీయాల్సి వస్తుంది కదా. కాబట్టి పీపీ కిట్స్ అనేది అది చాలా చాలా కష్టమైనటువంటి విషయం. అంటే అది వేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, మొత్తం చెమటలు కారిపోతూ ఉంటాయి లోపల. సో చాలా కష్టం ఆ యొక్క వేడిని భరించడం. వాళ్ళకు తిండి పోవడానికి ఉండదు, వాష్రూమ్ పోవడానికి కూడా ఉండదు పీపీ కిట్స్ వేసుకున్న తర్వాత. వాళ్ళన్నీ ఆపుకోవాలి పీపీ కిట్స్ వేసుకున్నప్పుడు. బట్ ఏదో హ్యూమన్ టెండెన్సీ కూడా ఎప్పుడో ఒకసారి తీస్తారు. బట్ అప్పుడు అలాంటి టైంలో వాళ్ళకి మొత్తం వైరల్ లోడ్ ఉండేటువంటి అట్మాస్ఫియర్లో ఉంటారు వాళ్ళు. హాస్పిటల్లో మొత్తం వైరస్ ఉంటుంది కదా, అన్ని చోట్ల స్ప్రెడ్ అయింది. సో అలాంటి అట్మాస్ఫియర్లో ఉండడం వల్ల వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది తప్పిస్తే పీపీ కిట్స్ వచ్చినాయి అసలు ఇవి పనిచేస్తాయి అనేది రాంగ్ ఒపీనియన్ అది. సో పీపీ కిట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎంతసేపు ఉంటారు, కంటిన్యూస్గా డ్యూటీస్ ఉంటాయి. నైట్ వచ్చి మళ్ళీ మస్ట్ వెళ్తారు.
సో వాళ్ళు టోటల్గా కంటిన్యూస్లీ డ్యూటీస్లో ఉంటారు. 24 గంటలు వాళ్ళు పేషెంట్ల మధ్యన బతుకుతున్న వాళ్ళకి, మనం జస్ట్ షాప్కి వెళ్ళి ఇలా వచ్చిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ లేదు, చాలా ఉంటుంది. కాబట్టి ఇది మనల్ని కాపాడుతుంది, ఈ మాస్క్ అనేది. బట్ డాక్టర్స్ని పీపీ కిట్స్ కూడా కాపాడుతున్నాయి. బట్ చెప్పలేము, ఎవరైనా మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది కదా. డాక్టర్స్ అయినా కూడా వాటిని పెట్టుకొని 24 గంటలు ఎలా ఉండగలుగుతారు? ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు డాక్టర్స్లలో, వాళ్ళని ఎంతసేపు పెట్టుకోగలుగుతారు? వాళ్ళు మనుషులే కదా. సో వాళ్ళల్లో కూడా కొంతమందిలో సరిగా తినకపోవచ్చు, వాళ్ళు డ్యూటీస్ వల్ల తినరు, వాళ్ళకి నైట్ డ్యూటీస్లలో నిద్ర లేక ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఉంటుంది, సరిగ్గా తినలేరు వాళ్ళు. పీపీ కిట్స్లో అది తీసిన తర్వాత ఎంతసేపు అని తినగలుగుతారు? ఆ స్మెల్ మధ్యన హాస్పిటల్లో తినాలి, సో వాళ్ళు సరిగ్గా తినరు. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ డాక్టర్స్ చనిపోతున్నారు, పీపీ కిట్స్ వేసుకుని ఎట్లా చనిపోతున్నారు అనేది యాక్చువల్గా కరెక్ట్ కాదు. సో దే ఆర్ వర్కింగ్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ అట్మాస్ఫియర్ దాన్ అస్. కాబట్టి దీన్ని పాపం వాళ్ళు దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ మనం అందరం కూడా మానవ ప్రయత్నమే ఇదంతా కూడా. వాళ్ళేం దేవుళ్ళు కాదు కదా, ఎవరైనా డాక్టర్స్ అయినా దేవుళ్ళు ఎలా అవుతారు? సో వాళ్ళు కూడా దీని బారిన పడి చాలా అన్ఫార్చునేట్గా చనిపోతున్నారు. వాళ్ళందరినీ కాపాడుతూ వాళ్ళు చనిపోతున్నారు. నేను ఒకటి చూశాను కదా, ఎవరో డాక్టరు కోవిడ్ పేషెంట్ ఐసీయూలో ఉన్నాడు, పక్కనుండే పేషెంట్ సీరియస్ అయితే తనకుండే ఆక్సిజన్ తీసేసి ఆ పేషెంట్కి వెళ్ళి ఇంటిబేట్ చేయగలిగాడు. ఆయన వెంటిలేటర్ మీద తీసుకెళ్ళాడు. ఆయన పేషెంట్ అంటే వాళ్ళ యొక్క సర్వీస్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను చెప్తున్నాను. వాళ్ళు ఈ హిమ్సెల్ఫ్ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి ఒక డాక్టరు పక్కనుండే పేషెంట్ సీరియస్గా ఉంటే దాన్ని తీసేసి ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ పేషెంట్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు, కాపాడాడు. అంటే అలా ఎంత డెడికేటెడ్గా వర్క్స్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. మీరు పాజిటివ్ వచ్చిన వారికి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఇవి బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటారా అంటే అదే అండి, అందరికి అవసరం ఉండదు. అది యొక్క డాక్టర్స్ మనకి ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు చెప్తారు. వై ఈజ్ నాట్ ఏబుల్ టు వ్యూ మై కామెంట్స్ విచ్ ఐఎమ్ ఆస్కింగ్ ఆన్ ఫేస్బుక్. లేదండి, ఐ స్టార్టెడ్ ఆన్సరింగ్ యూ అంటే ఫస్ట్లో నేను చూడలేదు కదా, అందుకనే ఇవ్వలేదు అంతే. సో ఐఎమ్ సీయింగ్ యువర్ అదర్ కామెంట్స్ ఆల్సో. Corona is normal influenza virus. Its death rate is very less. Rate of transmission also very low when compared with other diseases. Yes, అంటే నార్మల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది ఉత్తమాట, అది కాదు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎవరు మనకు, మీరు డాక్టర్ పాల్ కెరీన్ అని ఒక డాక్టర్ ఉన్నారు, మీరు యూ కెన్ సెర్చ్ ఇన్ ద యూట్యూబ్, రాజశేఖర్ గారు. ఆయన ఇదే క్లియర్గా చెప్తున్నాడు. డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ కామన్ ఫ్లూ వైరస్ అని అనుకోకండి అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఫస్ట్లో ఇలాంటి మిస్ అవగాహనలు జరిగి ఉన్నాయి. అంటే డే 1 రోజు అర్థం కాని రోజు ఇట్లాంటివి చాలా వచ్చినాయి. అంటే ఈవెన్ డాక్టర్స్ కమ్యూనిటీలో కూడా ఇది కామన్ వైరసా, కామన్ ఇన్ఫ్లుయెన్జా టైప్ ఆఫ్ వైరసా అని, లేదా చాలా డెడ్లీ వైరసా అనేది వాళ్ళకి అర్థం కానీ. ఎందుకంటే కొత్త జబ్బు, ఇది కొత్తగా ఇంతకుముందు లేని జబ్బు కాబట్టి కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. ఈరోజు ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ఎస్ ఇట్ ఈజ్ మైల్డ్ వైరస్ బట్ ఇట్ ఈజ్ నాట్ లైక్ ఫ్లూ వైరస్. అంటే అది చాలా డేంజర్ జబ్బు అని అనుకోకండి, చాలా సింపుల్ జబ్బు అని అనుకోకండి. ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది ఫ్లూ వైరస్ లాగా ఏదో ఫ్లూ వైరస్ అనుకోండి, 3 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోతుంది, అందరిలో తగ్గిపోతుంది. బట్ ఇది కొంతమందిలో ఒక 5% పీపుల్ని చంపేస్తుంది. అంటే ఇది ఫ్లూ వైరస్ కంటే ఇంకేదో ఉంది కదా, అందుకనే ఇది ఫ్లూ వైరస్ కంటే కొంత డేంజర్ అయినది. దీంట్లో ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఫాస్ట్ అండి. ఫ్లూ వైరస్ కంటే కూడా ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్. అది నాట్ స్లో, నాట్ లో, నాట్ వెరీ లో. ట్రాన్స్మిషన్ ఈజ్ వెరీ లో అన్నది అది తప్పు. ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది దీనికి. మన ఇంట్లో ఎవరికైనా జలుబు వస్తే మనకు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, బట్ కరోనా వస్తే అందరికి వచ్చే అవకాశం పెరుగుతుంది. అంటే దీని ఒక ట్రాన్స్మిషన్ రేట్ చాలా ఫాస్ట్, అందుకనే ఇది చాలా డేంజర్. ఎక్కువ మందికి వస్తుంది కాబట్టి డెత్ రేట్స్ కూడా పెరుగుతాయి, డెత్స్ పెరుగుతాయి, నాట్ డెత్ రేట్. సో అదర్ డిసీజెస్తో అంటే ఇప్పుడు కొంతమంది ఎవరో రాశారు అదర్ డిసీజ్ రోజు ఇన్ని చనిపోతున్నారు కదా. కాకపోతే విషయం ఏంటంటే దీని స్ప్రెడింగ్ రేటు 15 డేస్లో చనిపోతారు. ఇప్పుడు అదర్ డిసీజెస్ కంటే మైల్డ్ డిసీజే, దాంతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఈ డెత్స్ 7th నుంచి 10th డేలో, లేదా 10th నుంచి 15th డేలోనే చాలామంది టప చనిపోతారు. అదర్ డిసీజ్ అలా ఉండవు కదా, వాళ్ళకి సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి. షుగరు, బీపీ అనేవి ఎప్పటి నుంచో ఉంటాయి అవి. సో ఆ డిసీజ్ కంటే మైల్డ్ అంటే అది కంపారిజన్ కానే కాదు. సో ఇట్స్ వెరీ ఫాస్ట్లీ కిల్లింగ్ డిసీజ్. అది కొంతమందిని చంపుతుంది, 5% వల్ల. ఆ 5%లో మనం ఉండకుండా ఉండాలంటే మనలో అవగాహన పెరిగితే చాలు.
కరోనా వచ్చిన నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఎంతకాలం తర్వాత తిరిగి కుటుంబం 15 రోజులు అండి, 17 రోజులు అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్లీ అంటే 17 రోజులు అని చెప్తున్నాము. 17 రోజుల తర్వాత యూ కెన్. తర్వాత రెడ్డి గారు మీరు ఏవో లింక్స్ పెట్టారు. ఐ థింక్ లింక్ నేను ఓపెన్ చేయలేని పరిస్థితి, రాజశేఖర్ వేంపల్లి గారు, ఎందుకంటే ఇది క్లిక్ చేస్తే అది ఎటు వెళ్ళిపోతుంది. మీరేదో లింక్ ఇచ్చుకున్నాను. ఎస్. తర్వాత ఒకసారి కరోనా వచ్చిన వారికి మరలా వచ్చే అది ఉంటుంది, అది వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఏర్పడినటువంటి యాంటీబాడీసు ఇవి ఎంతకాలం ఉంటాయి అనేది మనం చెప్పలేం. కాబట్టి ఒకవేళ కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా సేమ్ మళ్ళీ ఆ యొక్క ఫిజికల్ డిస్టెన్సింగు ఇవన్నీ సేమ్ అవి పాటించాల్సిందే. అంటే రేపే రాకపోవచ్చు, అట్లీస్ట్ ఒక 2 years అన్నా దాని యొక్క యాంటీబాడీస్ ఉంటాయి అని ఒక అవగాహన ఉంది. బట్ ఏదైనా కూడా మనకు ఉండేటువంటి భయము, అంటే ఆ మైల్డ్ భయం అనేది మనల్ని కాపాడుతుంటుంది. మనం ఆ 80%లో మాస్క్ తీయడము ఇవన్నీ చేయడం మంచిది కాదు. సో ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎయిదర్ విత్ మైల్డ్ సిమ్టమ్స్ ఆర్ టోటల్లీ సిమ్టమాటిక్ డ్యూరింగ్ ఫస్ట్ వీక్, వాట్ విల్ బీ హిస్ కండిషన్ డ్యూరింగ్ సెకండ్ వీక్? ఇది అన్ప్రెడిక్టబుల్. సెకండ్ వీక్లో మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. విల్ సచ్ పీపుల్ ఆల్సో డిటీరియరేట్ ఆల్ ఆఫ్ సడన్ డ్యూరింగ్? ఆల్ ఆఫ్ సడన్ అనేది కాదండి, అందుకే చెప్తున్నా, ఆల్ ఆఫ్ సడన్ జరగదు. ఫస్ట్ 7th డే నుంచి మెల్లగా ఆక్సిజన్ తగ్గడం స్టార్ట్ అయ్యి 11th డేకి దాని పీక్లకి వెళ్ళిపోతుంది. అందుకే మనకు టైం ఇస్తుంది, అది కరోనా వైరస్ టైం ఇస్తుంది. ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. కాబట్టి ఫస్ట్ వీక్లో ట్రీట్మెంట్ అయిన వాళ్ళకి దాదాపు సెకండ్ వీక్లో సీరియస్ కాకపోవచ్చు. అంటే ట్రీట్మెంట్ కాని వాళ్ళకి కంపల్సరీ సీరియస్ అవుతుంది, అంటే కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎవరైతే చనిపోతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా సరిగ్గా ఈ అవగాహన లేక ఫస్ట్ వీక్ లైట్గా ఉంటున్న వాళ్ళు, తెలియని మందులు ఏమంటే అవి వేసుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఐ థింక్ 7:50 చాలా టైం అయింది. వాట్ ఆర్ ద మెజర్స్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ టేక్ వెన్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఈస్ టేకింగ్ ట్రీట్మెంట్ ఎట్ హోమ్? ఎస్, అంటే అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా 2 విషయాలు చెప్తాను, క్లోజ్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఇంట్లో రెగ్యులర్గా బయటికి వెళ్ళి వస్తున్న వాళ్ళు ఉన్నారో, అంటే మన ఇంట్లో ఒక అతను రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళను ఐసోలేట్ చేయండి. దాన్ని రివర్స్ ఐసోలేషన్ అంటారు. అంటే మనకి ఇంకా ఇప్పుడు వల్నరబుల్ పీపుల్, పెద్దవాళ్ళు, ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు వల్నరబుల్ పీపుల్, అంటే వాళ్ళకు వైరస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు వచ్చిన సీరియస్గా వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, రోజు మనమైతే ఆఫీస్కి వెళ్ళి రావాలి అన్నప్పుడు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళను కంప్లీట్గా వేరే రూమ్లో పెట్టేసేయండి. వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తూ వాళ్ళను మెయిన్ హాల్లోకి, ఇప్పుడుండే ఈ ఫ్యూ మంత్స్ 2-3 monthsలో మనం కరోనా తగ్గుతుంది అనుకుంటున్నాం కాబట్టి ఈ ఫ్యూ మంత్స్ వాళ్ళను కొంత సపరేట్ రూమ్లో పెట్టడం, దీన్ని రివర్స్ ఐసోలేషన్ అంటారు. ఇంకా రాకముందే మనం చేసుకున్నటువంటి ఇది ఒకటి. రెండోది, అలా కాకుండా ఇంట్లో ఎవరికైనా వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు వేరే రూమ్కి వెళ్ళడం మోర్ ఇంపార్టెంట్. అంటే వెళ్ళి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండి మిగతా వాళ్ళని వదిలేస్తే మిగతా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని అలర్ట్గా పెట్టడము, వాళ్ళు ఎవరికి ఏ రోజైనా కూడా టెంపరేచర్ రాగానే మళ్ళీ డాక్టర్తో మాట్లాడి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోగలడం. వీళ్ళు ఐసోలేషన్ ఉన్న వాళ్ళు ఎలాగో డాక్టర్తో మాట్లాడుంటారు, మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పి ఆ విషయం కూడా డాక్టర్ చెప్పి, సార్ డాక్టర్ గారు మా ఇంట్లో ఇంకా 3 ఉన్నారంటే వాళ్ళు కొన్ని ఐడియాస్ చెప్తారు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని. ఇన్ కేస్ వాళ్ళకు కూడా ఎవరికైనా పాజిటివ్ వస్తే మళ్ళీ వెంబడి అదే డాక్టర్కి ఫోన్ చేసి, సార్ వాళ్ళకు కూడా ఇట్లా సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి అన్నప్పుడు వాళ్ళకు కూడా పాజిటివ్ రావాలని ఏం లేదు, వాళ్ళకి సిమ్టమ్స్ రాగానే మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరికైనా కూడా నేను అందే చెప్తున్నాను, ట్రీట్మెంట్ ఫస్ట్, టెస్ట్ నెక్స్ట్. ట్రీట్మెంటే ఈజ్ మోర్ ఇంపార్టెంట్. టెస్ట్ అనేది మనకు ఫ్యూచర్లో ఉపయోగపడవచ్చు, 10th డే అట్లా ఉపయోగపడవచ్చు. అందుకనే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ మిస్టేక్స్ మనం చేయకపోతే చాలా మటుకి ఇప్పుడు ఈ యొక్క సింపుల్ అవగాహన తెచ్చుకుంటే మనము కరోనా గురించి భయపడాల్సిన అవసరమే ఉండదు. సింపుల్గా లాస్ట్ లైన్ ఏంటి అంటే, డే 1 రోజు ట్రీట్మెంట్ చేసుకోవడము, జాగ్రత్తగా డాక్టర్ సూపర్విజన్లో ఉండడము, 2వ వారము ఆక్సిజన్ తగ్గుతుందా అనే ఒక ధ్యాసలో మనము దాని గురించిన జాగ్రత్తలు తీసుకోవడము. తగ్గుతుంటే ఏమి భయపడాల్సిన అవసరం ఉండలేదు, తగ్గుతుంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఇమీడియట్గా ఆ విషయాన్ని మన ట్రీటింగ్ డాక్టర్ దృష్టికి తీసుకొని పోవడం. మీరు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వేరే ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తారా, హాస్పిటల్ రమ్మంటారా, ఇట్స్ వేరే విషయం. సో అందుకని ఈ చిన్న మెజర్స్ తీసుకుంటే
దాదాపు ఎవరికి డెత్స్ ఉండవు. ఇది లేకపోవడం వల్ల ఎక్కడెక్కడో మనం యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారంగా పరిగెత్తుతూ పోవడాల వల్ల, వీటి వల్ల రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల, రాంగ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల, రాంగ్ మెథడ్స్ ఫాలో కావడం వల్ల, వీటి వల్ల మనకి డెత్స్ పెరుగుతున్నాయి. సో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అనే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అసలు భయపడాల్సిన అవసరమే ఉండదు. ఐ థింక్ మీకు ఈ పాయింట్ అర్థమైందని అంటే భయం తొలగిపోవాలి. యాక్చువల్గా భయపడాల్సింది కాదు, ఇది భయం తొలగిపోవాల్సినటువంటి జబ్బు అనేది. ఎందుకంటే 95% మందిలో అసలు సెకండ్ వీక్ కూడా చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. అసలు వాళ్ళకి కూడా తెలియదు. అందుకే డాక్టర్స్ మేమేం చెప్పాము, అసలు ఏం కాదు అని చెప్తూ ఉంటారు ఫస్ట్ నుంచి. కాకపోతే మానిటర్ చేసుకుంటుంటారు. హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ ఏమన్నా అనే విషయం చెప్పారు. వాళ్ళకి అవసరం లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల చాలామంది సెకండ్ వీక్లో వెళ్ళి అడ్మిట్ అవుతున్నారు. సెకండ్ వీక్లో అంటే ఆ పాటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడంలో అర్థం లేదు. అండ్ కొంతమంది అనవసరమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అనవసరంగా విటమిన్ ట్యాబ్లెట్స్ అవి ఇవి అని ఏమీ అవసరం లేదు. ఒక రోజులో మనం ఇప్పుడు విటమిన్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయగానే ఇమ్మీడియట్గా ఇమ్యూనిటీ నార్మల్గా పనిచేయడం అనేది జరగదు. కాబట్టి ఏం చేయాలి, నార్మల్గా మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి ఆలోచనలు, మంచి స్లీప్, వెరీ గుడ్ స్లీప్ ఇంట్లో ఉండడము, 7 తర్వాత 8 తర్వాత ఇవన్నీ బంద్ చేసుకొని హాయిగా పడుకోవడము, ఒక హెల్తీ వాతావరణాన్ని ఇంట్లో కలిగి ఉండడం, పాజిటివ్ వాతావరణాన్ని ఇంట్లో కలిగి ఉండడం, ఇవి చాలు మనకి. సో దిస్ వేర్ ఐఎమ్ కంక్లూడింగ్. సో ఐ థింక్ చాలామంది హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను ఈ అవగాహన. ఐ ట్రై టు ఇంకెవరైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. తర్వాత తమ్ముడు లోకేష్కి చాలా కృతజ్ఞతలు. లోకేష్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ మై ఫ్రెండ్స్ ఆన్లైన్. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, భయపడకండి కానీ జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త పడడము భయపడము రెండు ఒకటి కాదు. సో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే జాగ్రత్తగా ఉన్నారో భయం వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా ఉన్నవాడికి భయం ఎందుకు ఉంటుంది? ఉండదు. జాగ్రత్తగా ఉన్నవాడికి భయం ఉండకూడదు, జాగ్రత్తగా లేనివాడే భయపడాలి. కాబట్టి భయపడడం కోసం చెప్పట్లేదు, ఇవి అవగాహన పెంచుకుంటే ఆటోమేటిక్గా జాగ్రత్త అనేది పెరిగిపోతుంది మనకి. సో ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటామో భయపడాల్సిన అవసరమే ఉండదు. సో be happy, be safe. Okay, take care అండి, all of you. Good night.